గైస్, మూవీ స్టార్టింగ్ లో మనకి ఇద్దరు అమ్మాయిల్ని చూపిస్తారు. వాళ్ళైతే కిడ్నాప్ చేసి ఉంటారు. అక్కడే మనకి ఒక పిల్లోని కూడా చూపిస్తారు. తన పేరు వచ్చి షన్. సో షన్ అంటాడు, ఆంటీ అమ్మ ఏంటి ఇద్దరు ఇక్కడే ఉన్నారు అని చెప్పి. సో ఆ ఇద్దరు అమ్మాయిలో మన హీరోయిన్ కూడా ఉండుంటుంది. అక్కడికి మన హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న అబ్బాయి కూడా వస్తాడు. తిన పేరు మెన్ అనమాట. ఇంకా మెన్ ఏమో వచ్చేరే, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేస్తావు, ఫస్ట్ వీళ్ళిద్దరిని వదిలేయని అంటాడు. సో కిడ్నాపర్ ఉంటాడు కదా, ఇంకా వాడేమంటాడంటే, నేనెలా వదిలిపెడతారా, నీ వల్ల నాకు ఇష్టమైన వాళ్ళని కోల్పోయాను, సో నువ్వు కూడా కోల్పోవాల్సిందే, అండ్ అలాగే నిన్ను ఉత్తినే చంపాను, నీకు లైఫ్ లో ఎలా ఉండాలంటే ఎందుకురా వీడితో పెట్టుకున్నాను అన్నట్టు చేసి మరి నిన్ను చంపుతాను అని చెప్పి కిడ్నాపర్. ఇప్పుడు నీకు వీళ్ళిద్దరిలో ఎవరు ఇంపార్టెంటో నువ్వే తేల్చుకో. ఒకటి నీ వైఫా లేదంటే నీ లవరా, ఇద్దరిలో నీకు ఎవరు కావాలో నువ్వే తేల్చుకో అని చెప్పి కిడ్నాపర్ అంటాడు. సో హీరో దగ్గరికి ఎమోషన్ వచ్చి, నానా ఇప్పుడు ఎలాగైనా సరే మన మనుషులు దారిలోనే ఉన్నారు కదా, సో అలాంటప్పుడు నువ్వు ఆంటీనే ఫస్ట్ చూస్ చేసుకో, ఎందుకంటే ఆమెకి హెల్త్ బాగాలేదు, తన నుంచోలేదు, అలాగే అమ్మంటావా, అమ్మ ఎలాగైనా వచ్చేస్తుందిలే అని చెప్పంగానే ఇంకా హీరోయిన్ ని చూస్ చేసుకోకుండా రెన్ అయితే చూస్ చేసుకుంటాడు. ఇంకా హీరోయిన్ అయితే తన స్టోరీని చెప్తుంది. హీరోయిన్ అయితే ఒక నవల్లోకి వచ్చి ఉంటుంది అనమాట. ఆ నవల్లోకి వచ్చి 10 years అయితే అవుతుంది ప్రస్తుతం. హీరోయిన్ నవల్లోకి వచ్చినప్పుడు హీరోకి అసలు ఏం లేవు, డబ్బులు కూడా లేవు, బట్ హీరోని ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి మొత్తం అంతా చేసింది హీరో. అలాగే హీరోని చాలా కంపెనీస్ కి CEO గా చేస్తుంది. అలాగే తనతో ఒక పిల్లోని కూడా. కిడ్నాపర్ అయితే రెన్ అయితే వాళ్ళకి అప్ చెప్తాడు. కిడ్నాపర్ అంటాడు, చూసావా నీ మీద కన్నా తన లవర్ మీద తనకి ఎక్కువ ప్రేమ అని చెప్పి కిడ్నాపర్ అయితే. సో ఇదంతా ప్లాన్ చేసింది అయితే రెన్నే అనమాట. ఇంకా నైట్ చూపిస్తారు, హీరోయిన్ అయితే ఫుల్ గా కొట్టేసి ఉంటారు. రెన్ అలాగే షన్ వీళ్ళిద్దరూ అయితే రెన్ ని కేర్ చేస్తూ ఉంటారు. ఇదంతా హీరోయిన్ అయితే దూరం నుంచి చూస్తుంది. రెన్ అయితే కావాలని చెప్పి హీరోయిన్ వచ్చిందని తనకి బాగోనట్టు కూర్చుని ఉంటుంది. ఇంకా షన్ ఏమంటాడంటే, ఆంటీ మీకు ఇలా అయ్యిందంటే నా వల్లే కదా, ఎందుకంటే ఒక రోజు నన్ను కాపాడుతూ మీరు ఇలా పడిపోయారు కదా అని చెప్పి షన్ అయితే. ఆ రోజు ఏం జరుగుతుందంటే, మెన్ కి షన్ అంటే చాలా ఇష్టం కదా, సో రెన్ కి కోపం వచ్చి షన్ ని గుద్దిచ్చేద్దామని చెప్పేసి చూస్తుందా. అక్కడికి మెన్ అయితే వచ్చుంటాడు. సో రెన్ కి తెలియదు అనమాట, మెన్ అబ్రాడ్ వెళ్ళాడు అనుకుంటుంది, కానీ మెన్ అయితే అక్కడికి వస్తాడు. అందుకే తన ప్లాన్ రివర్స్ చేయాలని చెప్పి తనే కార్ దగ్గరికి వెళ్ళి పడిపోతుంది కావాలని. ఇంకా సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేసింది, రెన్నే షన్ ని కాపాడిన. అసలు వీళ్ళిద్దరూ రెన్ కి ఏమైందని చెప్పి బాధపడుతున్నారు, కానీ ఎదగాలన్న హీరోయిన్ అయితే పట్టించుకోరు. మెన్ ఏమో హీరోయిన్ ని చూస్తాడా, ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఏమైంది అని చెప్పి. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఏమైందని నన్ను అడుగుతున్నావా, ఇదంతా నీ చాయిసే కదా, నీకేమో రెన్ కావాలి అన్నావు, అందుకే నన్ను ఇలా చేశారు. మెయిడ్ అయితే అక్కడికి వస్తుందా, మెయిడ్ కి అయితే రెన్ ఏమో ఒక సైగ చేస్తుందా. ఇంకా మెయిడ్ ఏమో, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి రెన్ మేడంని చూడండి, ఈ మేడంని నేను చూసుకుంటాను, తనకి చాలా సీరియస్ అవుతున్నట్టుంది, తను మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పి ఈ మేడ్ అయితే చెప్తుంది. అసలు ఇదేం మాట్లాడుతుందో దీనికైనా అర్థమవుతుందా, హీరోయిన్కి అంత ఇంజూర్ అయ్యి ఉండి హీరోయిన్ని పట్టించుకోకుండా దాన్ని ఏమన్నా పట్టించుకోమంటుంది. మెన్ కూడా సరే అని చెప్పి రెన్ని తీసుకెళ్తాడు. ఇంకా హీరోయిన్కి ఏమో ఇంకెక్కడ ఉండబుద్ధి కాదనమాట. సో తనైతే ఒక రింగ్ని కొట్టుతుంది. సో అక్కడి నుంచి ఒక అబ్బాయి అయితే వస్తాడు. ఇంకా తను ఎవరో కదా, హీరోయిన్ అడుగుతుంది, నేను తిరిగి వెళ్ళిపోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, నా వరల్డ్ నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది అనగానే అప్పుడు సిస్టమ్, మీరు వెళ్తానికి ఛాన్సెస్ ఉంది, మీరు కొంచెం రీజన్ చెప్తారా ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని చెప్పి సిస్టమ్. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, నేను మా ఆయన గురించి అని చెప్పి ఇక్కడ ఉండిపోయాను, కానీ ఇప్పుడు వాళ్ళే నన్ను వద్దనుకుంటున్నారు, సో వాళ్ళేంది నాకెందుకు, నా వరల్డ్కి నేను తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది. సరే మీ రీజన్ నాకు అర్థమైంది, 1 week ఆగండి, 1 week ఆగిన తర్వాత టన్నెల్ ఓపెన్ అవుతుంది, మీరు దాని నుంచి మీ వరల్డ్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి సిస్టమ్ వాడైతే చెప్తాడు. ఇంకా మార్నింగ్ చూపిస్తే రెన్ అయితే కూర్చోబెడుతూ ఉంటాడు మెన్ అండ్ అలిగేసి. రెన్ అయితే అడుగుతుంది, హీరోయిన్ ఎక్కడ అని అంటే అప్పుడు మేడేమో, హీరోయిన్ ఏమో తింటలేదు, తన పైనే ఉంది అనగానే అప్పుడు రెన్, ఇదంతా నా వల్లే కదా, నేను వెళ్ళి హీరోయిన్తో మాట్లాడతానని చెప్పి రెన్ అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, అక్క ఏంటక్క ఏం తినలేదంట, కిందకి రాలేదంట, వచ్చి తినాలి కదా అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్, ఇక్కడ ఎవరు లేరు గాని నీ అసలైన రూపంలోకి రా అని చెప్పి అంటుంది. అప్పుడు రెన్, హో ఇక్కడ ఎవరు లేరు కదా, అది మర్చిపోయానులే, చూసావా నీ హస్బెండ్ నీ కొడుకు నీ వైపు లేరు, నా వైపే ఉంటున్నారు, ఇంకా నువ్వు ఇంట్లో నుంచి వెళ్లే సమయం కూడా వచ్చేసింది, మెంగ్ హార్ట్ లో నుంచి కూడా నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పేసి రెన్ అయితే అంటుందా. అప్పుడు హీరోయిన్ అంటుంది, అది అంత ఈజీ కాదు అని అంటే, ఓ ఈజీ కాదా, చూడు నేను ఇప్పుడు ఏం చేస్తాను అని చెప్పి అక్కడ ఫ్లవర్ వాస్ ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ వాస్ అయితే పగల కొడుతుంది. హీరోయిన్ అంటుంది, నీకేమన్నా పిచ్చా ఏంటి ఇలా చేసావని చెప్పేసి హీరోయిన్ అడిగితే, చూస్తూ ఉండే ఏం జరుగుతుందో అని చెప్పి రెన్ అయితే అయ్యి తీసుకువెళ్తుంది. అక్కడ ఉన్న ఒక ఇంకా గట్టిగా అరుపులు వినిపిస్తాయా. సో హీరోయిన్ దగ్గరికి మెన్ను వచ్చి ఏమంటాడంటే, ఏంటి నువ్వు ఇలా చేసావని. అలాగే షన్ కూడా, నువ్వు ఆంటీకి ఎందుకమ్మా ఇంతలా చేస్తున్నావు, అసలు నువ్వు నా అమ్మవు కాదు, తనే నా అమ్మ అని చెప్పేసి అంటాడు. రెన్ ఏం చేసుకుని ఉంటుందో తెలుసా, తన కళ్ళల్లోకి తనే పెట్టి గుచ్చేసుకుంటుంది అనమాట.
ఇదంతా హీరోయిన్ చేసింది అని చెప్పి రూమర్ అయితే స్ప్రెడ్ చేస్తుంది. హీరోయిన్ అయితే చెప్తూ ఉంటుంది అది నేను కాదు చేసింది అన్నా సరే వాళ్ళెవరూ నమ్మరు. తనైతే ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తు తెచ్చుకుంటుంది. హీరోయిన్ ఏమో మెన్ కి ఫోన్ చేసి ఇలా మన కొడుకుని అమ్యూజ్మెంట్ పార్క్ కి తీసుకువెళ్దామని అంటే అప్పుడు మెంగ్ అయితే నాకు ఖాళీ లేదు అంటాడు. అప్పుడు హీరోయిన్ మన కొడుకు గురించి మనం చూసుకోపోతే అలాగా, సరే నువ్వు రావు కదా నేను తీసుకువెళ్తాను అని చెప్పి హీరోయిన్ అయితే కాల్ కట్ చేసి వాళ్ళ కొడుకు దగ్గరికి అయితే వెళ్ళి చూస్తే వీడికైతే ఫుల్ ఫేవర్ అనమాట. ఇంకా 1 సెకండ్ ఆలోచించకుండా షన్ అయితే ఎత్తుకుని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తుంది. హీరోయిన్ హాస్పిటల్లో ఉంటే మెంగ్ అయితే పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి ఏమైంది అని అంటే ఇలా ఫుల్ ఫీవర్ గా ఉంది అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది. అలాగేమంటుందంటే నేను ఒక మదర్ గా ఫెయిల్ అయిపోయాను అనగానే అప్పుడు మెంగ్ నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోమాకు, నీ తప్పేం లేదు, నాదే దీంట్లో తప్పు, ఎందుకంటే బిజీ అయిపోయి నా కొడుకుని నిన్ను పట్టించుకోలేకపోయాను అనగానే హీరోయిన్ అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. హీరోయిన్ గురించి డాక్టర్ ఏమని చెప్తుందంటే తనకి నిద్ర లేదు ఏం లేదు, తన్ని బాగా చూసుకోండి అనగానే అప్పటి నుంచి బాగా చూసుకుంటాడు మెంగ్. ఇదంతా గుర్తు తెచ్చుకుని అసలు నేను నమ్మలేకపోతున్నాను, వీళ్ళెందుకు నన్ను ఎవరు నమ్మట్లేదు, ఎందుకు ఇంతలా మారిపోయారని చెప్పి హీరోయిన్ అయితే థింక్ చేస్తుంది. అసలు హీరోయిన్ మెంగ్ ని ఎలా కలిసింది అనేది మనకు చూపిస్తారు. సో హీరోయిన్ ఆ నవెల్లోకి ఎంటర్ అవుతుంది కదా, ఈ మెంగ్ అయితే ఫుల్ గా తాగుతుంది. వీడు తాగుతూ రోడ్డు మీదకైతే పోతాడు. ఇంకా కార్ అయితే వస్తుంది. సో హీరోయిన్ ఏమో వచ్చి వీడిని కాపాడుతుంది. వీడితో ఉంటుంది నీకేమైనా పిచ్చే ఏంటి, నువ్వు ఎందుకు ఇలా చావాలనుకుంటున్నావు అంటే అప్పుడు వీడు నాకు అసలు బతకాలనే లేదు, నేను బతికి ఏం చేస్తాను చెప్పు అని అంటే అప్పుడు హీరోయిన్ సరే మనిద్దరం కలిసి ఉందాము, మనిద్దరం కలిసి వర్క్ చేద్దాము, నేను నిన్ను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాను సరేనా, నువ్వు ఇలా చనిపోతాను మాత్రం ట్రై చేయమాకు అనగానే అప్పుడు వీడు కూడా సరే అని చెప్పేసి అంటాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ అయితే చాలా క్లోజ్. అలా ఒక రోజు హీరోయిన్ అయితే ఫుల్గా తాగుంటుందా. సో వీడైతే పట్టుకుంటాడు. అప్పుడు హీరోయిన్ నువ్వెందుకు నాతో ఇంత మంచిగా ఉంటున్నావు, నువ్వు ఇలా మంచిగా ఉంటే నేను నా వరల్డ్కి తిరిగి వెళ్ళలేను, నువ్వు ఇలా ఎందుకు ఇంత మంచిగా ఉంటున్నావు అని చెప్పేసి ఇంకా హగ్ అయితే చేసుకుంటాను. సో తిన మాటలు వింటుండే మెంగకి అయితే అసలు ఏమీ అర్థం కాదనమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మళ్ళీ ఇంకోసారి చెప్పానంటే నీకు చెప్పిన అర్థం కాదులే వదిలే అని చెప్పేసి హీరోయిన్ ఇంకో కాస్త కొత్త అర్థమవుతుంది కదా. సో వీడేమంటాడంటే నేను నిన్ను మాత్రం లైఫ్లో వదిలిపెట్టను, నేను నిన్ను ఎక్కడికి వెళ్ళవను, నేను నిన్ను నాతోనే ఉంచుకుంటాను అని చెప్పి ఈ మెంగ్ అయితే అంటాడు. సో ఇదంతా హీరోయిన్కి అయితే గుర్తొస్తుంది. ఆ ఫొటోస్ని అయితే చూస్తూ ఉంటుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ అయిపోతే మనకి ఇక్కడ మళ్ళీ రెండుని చూపిస్తారు. రెండుకి కళ్ళు పోయినాయి అనమాట. మెంగ్ గడికి చెప్తూ ఉంటారు డాక్టరు. నాకు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే తనకి కావాల్సిన కార్నియా అనేది దొరకట్లేదు అని డాక్టర్ అంటే అప్పుడు మెంగ్ ఏమంటాడంటే నేను ఎంత డబ్బులైనా పర్వాలేదు నేను ఖర్చు పెడతాను అని చెప్పేసి అంటాడు. డబ్బులతో సంబంధం కాదండి, ఇక్కడ కార్నియా అనేది మ్యాచ్ అవ్వాలి, అది ఎవరు తగ్గుతుందో తెలియదు కదా అని చెప్పి మన పెయిడ్ యాక్టర్ ఉంది కదా కొంచెం ఇది షోయింగ్ చేయాలి కదా. ఇంకా తినేమంటుందంటే అయ్యో నాకు అన్ని ఎందుకు ఇలా చేసిందో అర్థం కావట్లేదు, నాకు ఇంతలా ఎందుకు చేసిందో హీరోయిన్ అసలు ఏం అర్థం కావట్లేదు, తనకి నేనేం పాపం చేశాను కూడా అర్థం కావట్లేదు అని అంటే ఇంకా ఈ మెంగ్ ఏమో నువ్వేం బాధపడమాకు రైన్, నేను ఎలాగైనా సరే నీ కళ్ళు వచ్చేలా చూస్తాను. ఈ షన్ ఉంటాడు కదా, ఈ షన్ గడు ఏమంటాడు నానా ఎలాగైనా అమ్మ అంటే ఏం వర్క్ చేయదు కదా, ఎలాగో మన ఆంటీ వర్క్ చేస్తుంది కాబట్టి సో అమ్మ కళ్ళు ఈ ఆంటీకి పెట్టేద్దాం నానా అని చెప్పేసాను. కానీ ఈ పిచ్చి నా కొడుకు కూడా మెంగ్ అవును నీ కన్ను పోగొట్టినందుకు తనైతే రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటుంది జీవితకాలం, అదే నీ కన్ను ఇచ్చింది అనుకో తనైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, తను కొంచెం కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వదు అనుకుంటున్నాను, తన కన్ను తీసుకొస్తాం అలాగేనని చెప్పి ఈ మెంగ్ అయితే అంటాడు. ఏదో చిన్నపిల్లడు వాగింది ఈడైతే ఇక తీసుకుంటున్నాడు. అసలు వీళ్ళకైతే ఒక దండాలు ఎట్టొచ్చు తెలుసా. వీళ్ళతో వద్దు అనుకుని హీరోయిన్ అయితే బయటకు వెళ్తుండే హీరోయిన్ దగ్గరికి చాలా మంది వచ్చి తనైతే కిడ్నాప్ అయితే చేస్తారు. మనకి హాస్పిటల్లో చూపిస్తారా, మీరు షాక్ అవ్వమాకండి, రెన్కి కళ్ళు పోలా ఆ డాక్టర్తో అబద్ధం ఆడిచ్చింది. హీరోయిన్ ని ఆపరేషన్ హాల్ దగ్గరికి అయితే తీసుకొస్తారు. రెండు హీరోయిన్ తో ఉంటుంది చూసావా నీ కన్ను నాకు పెడతారు అంటే నీ కళ్ళు పోతాయి, నువ్వు జీవితకాలం కళ్ళు లేకుండానే బతకాలి అని అంటే అప్పుడు హీరోయిన్ నీకేమైనా పిచ్చా, నీకు కళ్ళు ఉన్నాయి కదా, నువ్వైనా సరే ఎందుకు ఇంత నాటకం ఆడుతున్నావు అని అంటుంది. రెన్ అయితే కావాలని కింద పడిపోతుందా, అప్పుడే వెన్ అయితే వస్తాడు. రెన్ అయితే దాని నాటకం మొదలు పెడుతుందమ్మా. ఏమంటుందంటే చూసావా చూసావా నీ వైఫ్ ఎంతలా చేస్తుందో, అక్కకి నేను హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇంతలా చేస్తుంది, నా కన్ను పోగొట్టింది కాకే నన్ను పడేసింది అనగానే అప్పుడు మెన్ అంటాడు హీరోయిన్ నీకింత కూడా లేదా, తన కన్ను పోగొట్టింది కాక తన్ని పడేస్తున్నావు, ఎందుకు నువ్వు ఇంతలా మారిపోయావు అని అంటే అప్పుడు హీరోయిన్ మాడింది నేను కాదు నువ్వు, అసలు వినిపించుకోవేంటి, ఏం జరిగిందో కూడా అర్థం చేసుకోవేంటి, అసలు నువ్వు మారి నేను మారేనంటావేంటి, అలాగే నేను కంట్లో ఏమీ పొడవలేదు తనకు తనే పొడుచుకుంది, అది నీకు అర్థం కావట్లేదు, ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎవరు నిజం చెప్తున్నారో కూడా నీకు తెలియట్లేదు అని అంటే అప్పుడు రెండు అంటుంది చూసావా
తను నా కన్ను పొడిచిందే కాక నేనే పొడుచుకున్నానని చెప్తుంది. అసలు నా కన్ను నేను పొడుచుకోవడానికి నాకు చేతులు ఎలా వస్తాయి చెప్పు అని చెప్పి రెన్ అయితే అంటుంది. హీరోయిన్ కి ఫుల్ మండిపోయి ఇంకా నైఫ్ నైతే తన దగ్గర తీసుకొస్తుంది. తనైతే వెనక జరుగుతుందా చూసారా సార్ దీని డబుల్ యాక్షన్. అది నిన్ను పిచ్చిదాన్ని చేస్తుంది, దానికి కళ్ళు ఉన్నాయి కానీ కళ్ళు లేనట్టే యాక్టింగ్ చేస్తుంది అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుందా. మెంగకైతే బుర్ర పాడు ఏంటిదంట అని అడుగుతాడు. అప్పుడు రెన్ ఉంటుందండి, నాకు ఎవరో దగ్గరకు వస్తున్నట్టు అంటే సౌండ్ వచ్చింది, దానివల్ల నేను వెనక్కి జరిగాను అంతేగా నాకు నిజంగా ఏం కనిపించలేదు. అలాగే నువ్వు నన్ను నమ్మవా హీరో అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుందా. అప్పుడు మెన్ అంటాడు, సరే నువ్వేం బాధపడ మాకు, నీకు ఎలాగైనా కన్ను తెప్పించే బాధ్యత నాది. అలాగే హీరోయిన్ కూడా తన పాపాల్ని పోగొట్టుకుంటుందిలే అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే బలవంతంగా బిడ్డ మీద అయితే పొడగబెడతారన్నమాట. నిజంగా మెంగకైతే అసలు బుర్రే లేదనుకోవచ్చు. ఇంకా నన్ను వదిలిపెట్టండి, నా మాట వినండి అని చెప్పి హీరోయిన్ అంటుంది. అలాగే మెంగ్ను చూసి నేను చెప్పేది విను, నేను ఏం చెయ్యలేదు, నేను ఇప్పుడు నిజం కూడా చెప్పే అంత పరిస్థితిలో కూడా లేను, నన్ను వదిలిపెట్టు లేదంటే ఇదే లాస్ట్ సార్ అవుతుంది, ఇంకా నీకు నాకు సంబంధాలు లేవనగానే అప్పుడు హీరో నీ కళ్ళు తనకి ఇచ్చేస్తే చక్కగా నువ్వు కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వవు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి వీడైతే పిచ్చి పిచ్చిగా అవుతాడు. ఇంకా హీరోయిన్కి అయితే మొత్తానికి వీడి మీద ఉన్న మొత్తం అంతా పోతుంది. ఇంకా హీరోయిన్ మాటలు వినిపించుకోకుండా అక్కడి నుంచి అయితే వాడు వెళ్ళిపోతాడు. ఎవడు మెంగు. చాలా కన్ఫ్యూజ్ చేసేస్తున్నాం కదా, ఒకసారి హీరో అంటున్నా ఒకసారి మెంగు అంటున్నా, ఇక నుంచి మెంగే అంటాను సరేనా. వీడు అక్కడి నుంచి దుబ్బేస్తాడా. సో హీరోయిన్ ఏమో ఆ సిస్టమ్ని పిలుస్తుంది, నేను ఇప్పుడే ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి. ఇంకా ఆ సిస్టమ్ ఏమో సరే మీరు వెళ్ళిపోవడానికి 10, 9, 8, 7, 6 అలా కౌంట్ డౌన్ని స్టార్ట్ చేస్తుందా. వీడైతే అలా నైఫ్ పట్టుకుని వస్తూ ఉంటాడు. సో వీళ్ళందరూ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆడు పెట్టేసరికి టక్కుమని అక్కడి నుంచి మాయమైపోతుంది హీరోయిన్. వీళ్ళందరూ షాక్ అయ్యా బాబు, అసలు ఏం జరిగిందో కూడా వీళ్ళకి ఏం అర్థం కాలేదు. ఇంక ఈ రెన్ కూడా అర్థం కాలేదు. సో రెన్ అయితే ఏంటబ్బా ఏం జరిగింది, పోనీలే ఇది ఎలాగైనా మాయమైపోయింది, ఇంకా మా ఇద్దరి మధ్యలో రాదు అని చెప్పేసి ఇదైతే అనుకుంటుంది. ఇంకా మొత్తం అంతా ఎత్తుక్కుంటుంది. మెంగు హీరోయిన్ ఎక్కడా అని చెప్పి రెన్ని అడిగితే రెన్నేమో తను ఇక్కడి నుంచి పారిపోయింది, తన కోపంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది నన్ను తోసి మరి అని చెప్పి ఇంకా రెన్ అయితే చెప్తుంది. ఇంకా ఈమె కూడా నమ్ముతాడు. హీరోయిన్ కలిద్దరు చూడంగానే ఒక బెడ్ మీద అయితే ఉంటుంది. సో నేను తిరిగి వచ్చేసాను అని చెప్పేసి అనుకుంటే ఇంకా అక్కడికి సిస్టమ్ అయితే వస్తాడు. నువ్వేంటి ఇక్కడ, నేను నవల్లో నుంచి బయటకు వచ్చేసాను కదా అని చెప్పి హీరోయిన్ అంటే అప్పుడు ఆ సిస్టమ్ వాడు ఏం చెప్తాడండి, సారీ మ్యామ్ కొంచెం ఇష్యూస్ వల్ల మీరు ఇక్కడే ఉన్నారు కానీ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు అని, సారీ అదే ట్రాన్స్పోర్ట్ అయ్యారు అనగానే అప్పుడు హీరోయిన్ ఏం చెప్తున్నావురా స్వామి, రే మీరు అసలు మనిషిలేనా, నాకు నమ్మబుద్ధి కావట్లేదు, రే నువ్వు రోబోట్ కదా, నేను తింటున్నా సరే వేస్ట్, సరే కానీ నేను ఎప్పుడు వెళ్తానో చెప్పు అనగానే అప్పుడు ఆ సిస్టమ్ వాడు మీరు త్వరలోనే వెళ్ళిపోతారు మ్యామ్, అప్పుడు దాకా కొంచెం ఓపిక పట్టండి చాలు అని చెప్పి అంటాడు. ఇంకా అక్కడి నుంచి వాడైతే మాయమైపోతాడు. హీరోయిన్కి అయితే అసలు పిచ్చ కోపం వచ్చేస్తుంది అనమాట వాడి మీద. వాడు వెళ్ళిపోగానే దేవుడా నేను ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటాను, నాకు నా రియల్ వరల్డ్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది, నన్ను తీసుకు వెళ్ళిపో అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. అక్కడికి హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే వచ్చి ఉంటుంది. తనని చూడంగానే హీరోయిన్ అయితే ఫుల్ హ్యాపీ. ఈమె గురించి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్, అదేంటంటే ఈమె అదే హీరోయిన్ వాళ్ళ మదర్ ఈమె వల్ల వాళ్ళ హస్బెండ్ అయితే చనిపోయి ఉంటాడు. సో దానివల్ల హీరోయిన్ అయితే ఫుల్ కోపంగా ఉంటుండే చిన్నప్పటి నుంచి. అప్పుడు వాళ్ళ మదర్ అయితే నువ్వు ఇంకా నా మీద కోపంగానే ఉన్నావా, సరే నువ్వు నా మీద కోపంగా ఉన్నావు కదా, నీకు ఒక ఐస్ క్రీమ్ తీసుకొస్తానని చెప్పి ఈమె అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఐస్ క్రీమ్ కొనడానికి అయితే పోతుందనమాట. సో ఐస్ క్రీమ్ కొని తీసుకువస్తుంటే ఆ దారిలో ఈమె వస్తుంటే ఒక కార్ వచ్చి గుద్దేస్తుంది. సో ఇదంతా హీరోయిన్ చూసి అమ్మ అని చెప్పేసి అరుస్తుంది. అక్కడ ఈ నవల్లో చిన్నప్పుడే వాళ్ళ అమ్మను కోల్పోయి ఉంటుంది, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ అమ్మ బతికొస్తుంది. ఎందుకంటే హీరోయిన్ వెళ్ళిపోదాం అనుకుంటుంది కాబట్టి. సో వాళ్ళ అమ్మనే హీరోయిన్ గట్టిగా హక్ చేసుకొని అమ్మ ప్లీజ్ మా నన్ను వదిలే ఎక్కడికి వెళ్ళకు, నువ్వు నాతోనే ఉండాను కానీ నేను ఎక్కడికి వెళ్తాను మా, కోపంలో నువ్వే వెళ్ళిపోయావు మళ్ళీ తిరిగి వచ్చావు, నాకు అదే సంతోషం అని చెప్పి వాళ్ళ అమ్మాయి. ఇక్కడ మనకి మెంగ్ని చూపిస్తారు. మెంగ్ అయితే హీరోయిన్ గురించి ఫుల్గా వెతకమని వాళ్ళ అసిస్టెంట్కి అయితే చెప్తారు. సో అసిస్టెంట్ అయితే నేను హీరోయిన్ గురించి అంతా వెతకాను కానీ ఎక్కడా కనిపించట్లేదు, తను ఎక్కడికి వెళ్ళిందో మాకే అర్థం కావట్లేదు. మెంగ్ అయితే తను మాత్రం వెతకడం ఆగకండి, తనను వెతకండి, తను ఎక్కడున్నా సరే ఏ మూలనున్నా సరే ఎక్కడికి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పేసి తనైతే మెంగు హీరోయిన్ గురించి గుర్తు తెచ్చుకుంటారు. అప్పుడు తినైతే ప్రపోజ్ చేయగానే హీరోయిన్ అయితే ఒప్పేసుకుంటుంది అనమాట. ఇదంతా గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా హీరోయిన్ అయితే హీరోయిన్ పూర్తిగా మర్చిపోయింది. సారీ అదే మెంగ్ని. హీరోయిన్ ఏమో వెళ్తుంటే కొంతమంది ఏమో ఒక అబ్బాయిని కొడుతూ ఉంటారు. హీరోయిన్ అయితే అరుస్తుంది, రే ఏం డ్రై కొట్టుకుంటున్నారు, తను వదలండి అని చెప్పి.
ఇంకా తనని చూడంగానే మన హీరోయిన్ షాక్. తను ఎవరో కాదు, ఈ నవల్కి మెయిన్లీ. సో ఈసారి మన హీరో అనుకోవచ్చు. అక్కడ ఉన్న మేనేజర్ అయితే కొంతమంది కొడుతున్నారు కదా, వాళ్ళ మీద అరుస్తుంది. ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మేనేజర్ అడుగుతుంది, ఏ మ్యామ్ మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలనంటే అప్పుడు హీరోయిన్, నాకు అబ్బాయి గురించి తెలుసుకోవాలనిపిస్తుంది అనగానే, తనంటే మీకు ఇష్టమా, సరే మీకు తనని సర్వ్ చేయడానికి పంపిస్తానని చెప్పేసి అంటుంది. ఇంకా మన హీరో అయితే వస్తాడు. వచ్చి హీరోయిన్కి సర్వ్ చేస్తుంటే, నువ్వు ఇంకా అలా మోకాల మీద కూర్చోవడం ఆపుతావా, నువ్వు వచ్చి నా పక్కన కూర్చోనగానే, లేదు నేను ఇలాగే సర్వ్ చేయాలి అనగానే, లేదు లేదు నేను అందరిలా కాదు, నువ్వు వచ్చి నా పక్కన కూర్చో అనగానే ఇంకా హీరో కూడా పక్కన కూర్చుంటాడు. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది, అదేంటి నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, నువ్వేంటి ఇలా అయిపోయావు అనగానే అప్పుడు హీరో అంటాడు, అదంతా ఒక మ్యాటర్లే, ఏం చెప్పమంటావు నా బాధ, నా ఐడియాస్ని క్రియేటివ్స్ని ఒకడైతే తీసేసుకున్నాడు, వాడు ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు, నేనే ఇలా అయిపోయాను అనగానే ఇంకా ఆ బారికే వీడు మెంగ్ అయితే వస్తాడు. ఫుల్ గా తాగుతూ ఉంటాడు. గాయస్ అసలు రియల్ చెప్పాలంటే ఇప్పుడు హీరోయిన్ మనసు ఏమనుకుంటుంది, నేను ఈ నవల్లోకి వచ్చి మెయిన్ లీడ్ అయిన ఒక అబ్బాయి జీవితాన్ని నాశనం చేశాను, నాకు తెలియకుండా చాలానే చేశాను, సో తన లైఫ్ ని ఎలాగైనా సరే నేనే బాగు చేయాలి అని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటుంది. గైస్ మీకు అర్థమైందని నేను చెప్పేది ఏంటంటే, హీరోయిన్ మెయిన్ లీడ్ జీవితాన్ని నాశనం చేశానని చెప్పేసి అంటుంది కదా, ఎందుకంటే అసలు ఈ నవల్లో మెయిన్ లీడ్ ఎవడు, హీరో. కానీ మన హీరోయిన్ ఎవరికి సపోర్ట్ చేసింది, మెంగ్ని. వాడెవరినో యదవని సపోర్ట్ చేసి వాడిని హీరో చేసిందా, హీరోనేమో యదవని చేసింది. అదనమాట జరిగింది. ఇంకా అక్కడ మేనేజర్కి అయితే చెప్తుంది, ఇలా హీరోని నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను, తనని పనిలో నుంచి తీసేయండి, తనని నేను తీసుకువెళ్తాను అనగానే ఇంకా ఆ మేనేజర్ అయితే కుదరదు ఉంటుంది. సరే నీకు ఎంత కావాలంటే మనీ ఇస్తాను, మరి ఇస్తావా అని అంటే, నాకు ఇంత కావాలి అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఇంకా సరే అని చెప్పి హీరోయిన్ అయితే హీరోయిన్కి అమ్మేస్తుంది. మెంగ్ అక్కడే ఉన్న మన హీరోయిన్ని చూస్తాడు, నడుస్తూ ఉంటాం. సో తన వెనక వెళ్దామని చెప్పేసి వెళ్తుంటే అక్కడ కూడా వచ్చి గుద్దుకుంటాడు. అక్కడికే రెన్ కూడా వస్తుంది. రెన్ వచ్చి ఏంటి ఇంత నుండి మేనేజర్ ఏమో మీరు ఏమవుతారు మ్యామ్ అనగానే నేను తన వైఫ్ని అని చెప్పి రెన్ అయితే చెప్తుంది అనమాట. సరే అని చెప్పి ఇంకా వీడిని అయితే రెన్ ఇంటికి అయితే తీసుకువెళ్తుంది. ఇంకా మన హీరోయిన్ని చూపిస్తారు. సో హీరోయిన్ తేమో హీరో అంటాడు, నువ్వెందుకు నన్ను నమ్మావు, ఎందుకు నన్ను ఇంతలా నమ్ముతున్నావు, నన్ను ఎందుకు కొనుక్కున్నా అని అడిగితే అప్పుడు హీరో, నీ టాలెంట్ ఏంటో నీకు తెలీదు, సో నేను నీకు ఒక కంపెనీని ఇస్తాను, నీకు ఒక ప్రాజెక్ట్ని కూడా ఇస్తాను, నువ్వు అది మాత్రం బాగా చేస్తావు, నాకు అది బాగా నమ్మకము, బాగా చేయాలి కూడా అనగానే అప్పుడు హీరో సరే అని చెప్పి అంటాడు. ఇక్కడ మన మెంగ్ అయితే ఫుల్గా తాగేసి ఉంటాడా. ఇంకా రెన్నేమో మెంగ్ని కేర్ చేస్తూ ఉంటుంది. రెన్ షన్నుతో ఏమంటుందంటే, మా నువ్వు వెళ్ళు పడుకో, నేను ఇక్కడ మీ డాడీని చూసుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఇంకా షన్ కూడా సరే అని అంటాడు. రెన్ అనుకుంటుంది, నేను కానీ ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకోకపోతే ఈ ఛాన్స్ని మళ్ళీ మిస్ అయిపోతాను, సో వీడెలాగో సిగ్గుపడుతున్నాడు, నేనే మూవ్ ఆన్ అవుదామని చెప్పి. సో ఈ రెన్ అయితే తన క్లాత్స్ని అయితే తీసి తిన మీదకైతే మెంగ్ షర్ట్ బటన్స్ అయితే రెన్ అయితే తీస్తుంది అనమాట. ఇంకా తినైతే ఫోర్స్ఫుల్గా కిస్ అయితే చేస్తూ ఉంటుంది. ఇంకా మధ్యలో వీడు కూడా కిస్ చేస్తాడా. సో కళ్ళు తెరిచి చూడంగానే రెన్ అయితే తోసి ఏమంటాడంటే, సరే నేను ఇక్కడ ఏం జరగనట్టు బిహేవ్ చేస్తాను, నువ్వు కూడా అలాగే చెయ్యి అని చెప్పి ఇంకా వీడైతే అంటాడు. ఈ రెన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రెన్ అయితే ఆలోచిస్తుంది, మెంగ్ని ఎలా సొంతం చేసుకోవాలి, వీడేంటి అసలు హీరోయిన్ వెళ్ళిపోయినా సరే హీరోయిన్ మర్చిపోలేకపోతున్నాడు అని చెప్పి దీనికైతే ఒక ఐడియా వస్తుంది అనమాట. అదేంటంటే ఇప్పుడు షెన్ని ఒప్పిస్తే మెన్ని ఎలాగైనా ఒప్పించవచ్చు కదా. సో షెన్కి అయితే చెప్తుంది, నేను నీకు అమ్మ కావాలి కదా, సో నేను నీకు అమ్మలా ఉంటాను, సో మీ డాడీ ఒప్పుకుంటేనే కదా నేను నీకు అమ్మ అయ్యింది, అమ్మగా ఒప్పుకున్నాను అనుకో మీ డాడీని కూడా హ్యాపీగా చూడొచ్చు నువ్వు అనగానే ఇంకా షెన్ అయితే, నానా ఇప్పుడు ఎలాగో మనకి అమ్మ దూరం అయిపోయింది కదా, సో నాకు కూడా అమ్మ కావాలి, నీకు కూడా వైఫ్ కావాలి కదా, ఎలాగో ఆంటీ ఉంది కదా, ఆంటీని నువ్వు పెళ్లి చేసుకున్నాను, తన నాకు అమ్మగా ఉంటే చాలా ఇష్టం, నాకు నా సొంత అమ్మ కన్నా నాకు ఈ అమ్మ అంటేనే ఇష్టం నాన్న, ప్లీజ్ నా. ఇంకా వీడికైతే కోపం వచ్చి, నాకు కొంచెం టైం కావాలి, ఇలాంటి మ్యాటర్స్ నువ్వు మాట్లాడ మాకు అని చెప్పి అంటే అప్పుడు ఇదే, అదేంటి నువ్వెందుకు పిల్లోడి మీద కోపపడుతున్నావు అని చెప్పేసి రెన్ అయితే అంటుంది. ఇవన్నీ ఈ మ్యాటర్స్లోకి రాకూడదు అనగానే అప్పుడు షన్, నాన్న నీకు ఈ ఆంటీ అంటే ఇష్టమే కదా అనగానే ఇష్టమే అని చెప్పి హీరోయిన్ అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. సో మనకి మెంగ్ని చూపిస్తారు. మెంగ్ దగ్గరికి అయితే ఒక ఇన్వెస్టర్ అయితే వస్తాడనమాట. తిని ఎలా అంటే కొంచెం టాప్ ఇన్వెస్టర్ అనమాట, తినే మనీ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. ఈ ఇన్వెస్టర్ ఏమంటాడంటే, నేనైతే ఇప్పుడు దాకా నేను నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను, చాలా మనీయే, సో నాకు మనీ కూడా ప్రాఫిట్ అయితే బాగానే వచ్చింది కానీ నాకు ఇప్పుడు అవన్నీ వాపస్ కావాలి, ఎందుకంటే ఇప్పుడు
కంపెనీ, అది ఒక హై కంపెనీ లాగా మార్కెట్లో కంపెనీ వచ్చింది. దానికి నేను ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో నేను మీ కంపెనీతో ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఇన్వెస్ట్ అయితే ఫుల్ టెన్షన్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు మా కంపెనీ ఏమైనా తప్పు చేసిందా ఏంటి, మా కంపెనీ చాలా బాగానే ఉంది కదా అని అంటే, అప్పుడు ఇన్వెస్టర్ అవును మీ కంపెనీ చాలా బాగానే ఉంది, కానీ నా లైఫ్లో కూడా కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి కదా, సో అందుకే నేను ఇంకా ఆ కంపెనీకి షిఫ్ట్ అవుదాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి, ఇంకా నీ కంపెనీ పైకి కొంచెం ఎదగాలి, అలాగే నీ కంపెనీ బాగుండాలని చెప్పి నేను ఆ దేవుని కోరుకుంటున్నాను అని చెప్పి ఒక స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి అయితే ఈ ఇన్వెస్టర్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఇదంతా విని ఇంకా ఫుల్ టెన్షన్ అయిపోతాడు మన మెంగ్. సో మెంగ్ వాళ్ళ అసిస్టెంట్ ఉంటుంది కదా, తనైతే వస్తుంది. సో తను వచ్చిందని అప్పుడు మెంగ్ చెప్తాడనమాట, ఇక్కడ ఎవరో కంపెనీ చాలా హై పొజిషన్లో ఉందంట, ఆ కంపెనీ గురించి ఉన్న డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి, నువ్వు ఎలాగైనా సరే కలెక్ట్ చెయ్యి, నాకు ఆ కంపెనీ ఓనర్ నంబర్ కూడా కావాలి అని చెప్పి ఈ మెంగ్ అయితే అడుగుతాడు. ఇంకా ఆ అసిస్టెంట్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. మనకి హీరోని చూపిస్తారు. సో హీరోయిన్ చెప్తుందనమాట, నేను ఇప్పుడు నీకు ఒక ప్లాన్ అయితే ఇస్తాను, సో దాన్ని నువ్వు ప్రాసెస్ చేయాలి, అలాగే మనకి దీంట్లో ఒక ఇన్వెస్టర్ కూడా కావాలి అనగానే అప్పుడు హీరో నాకు ఇన్వెస్టర్స్ ఎవరు తెలీదు, వాళ్ళైతే నాతో ఎవరు లేరు అనగానే అప్పుడు హీరోయిన్ నువ్వేం కంగారు పడ మాకు, నేను ఒక మీటింగ్ పెట్టాను, ఆ మీటింగ్లో చాలామంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, సో వాళ్ళతో నువ్వైతే కాంటాక్ట్ అవ్వచ్చు అని అనగానే అప్పుడు హీరో కూడా సరే అని అంటాడు. సో హీరోకి అయితే కాల్ వస్తుంది, అది ఎక్కడి నుంచి, మెంగ్ దగ్గర నుంచి అనమాట. మెంగ్ అయితే అంటాడు నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పి. సో హీరోయిన్ కలవకుండా హీరోయిన్ అయితే మెంగ్ని కలవడానికి అయితే పంపిస్తుంది. హీరో మెంగ్ దగ్గరికి వెళ్ళగానే మెంగ్ అంటాడు, ఓ నువ్వేనా, నిన్ను నేను చాలా ఓడిచ్చాను కదా, నువ్వు చాలా లాస్ అయిపోయావు కదా, అలాంటిది నీకు ఇంత మనీ ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు నీ దగ్గర మనీ లేకుండానే చేసినవాడిని, సో నీ దగ్గరికి ఎలా వచ్చింది అనగానే అప్పుడు హీరో అయినా నీకెందుకు ఇదంతా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నన్ను కలవడానికి వచ్చావు చెప్పు అనగానే అప్పుడు మెంగ్ నీకు ఇదంతా కాదు, నిన్ను ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, నీ వెనకాల ఎవరు ఉన్నారు, నాకు నువ్వు చెప్పాలి, నాకు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలనిపిస్తుంది, నీలాంటి ముద్దిని ఎవరు నమ్మారో కూడా నాకు వాళ్ళని చూడాలనిపిస్తుంది అని చెప్పి హీరో అయితే అంటాడు. అదే సారీ మెంగ్ అయితే. ఇంకా హీరోకి అయితే కోపం వస్తుంది ఈ మాటలన్నీ విని. కానీ వెయిటర్ని పిలిచి ఇక్కడ ఎక్స్పెన్సివ్గా ఏం తినే ఉన్నాయో అన్నీ మా టేబుల్ మీద పెట్టండి అని చెప్పేసి అంటాడు. సో ఇదంతా మెంగ్ వింటూ ఉంటాడు. మెంగుకి అసలు ఫోకస్ ఏంటంటే అసలు వీడి వెనకాల ఎవరు ఉన్నాడు, అదే హీరో వెనకాల ఎవరు ఉన్నారు, హీరోని ఇంతిదిగా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి దాని మీద ఫోకస్ పెట్టి అయ్యే అడుగుతూ ఉంటే ఇంకా హీరోకి కోపం వచ్చి తన దగ్గర ఉన్న ఒక స్లిప్ తీసి దీంట్లో నా మాస్టర్ ఒక అడ్రస్ ఉంది, సో తను వెళ్ళి నువ్వు కలవచ్చు తీసుకో అని చెప్పి ఇంకా ఆ స్లిప్ని అయితే హీరో మెంగ్ రియాక్షన్ ఏంటంటే అయ్యా స్వామి ఇప్పటికి ఇచ్చావా నువ్వు అన్నట్టు అది తీసుకొని అవి చూడు నీ మాస్టర్ని ఎలాగైనా కనిపెట్టి నిన్ను జాబ్లో నుంచి తీసేలా చేస్తాను చూడరా అని చెప్పి ఇంకా వీడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్ అయితే వర్క్ చేస్తూ ఉంటుంది, అది తన న్యూ ప్రాజెక్ట్ మీద. వాళ్ళ అమ్మ వచ్చి మా నీకేమైనా హెల్ప్ చేయనామా అని చెప్పేసి అంటే అప్పుడు హీరోయిన్ లేదు మా నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ అయితే సరేమా జాగ్రత్త అని చెప్పేసి పైకి వెళ్తుందా. సో తనకి ఎవరో డోర్ వెళ్ళి కొడుతున్నారని చెప్పి హీరోయిన్ బయటకు వెళ్ళి చూడంగానే ఎవరు అనుకుంటున్నారు, హీరోవేంటి ఇక్కడ ఈ టైంలో అని అడిగితే అప్పుడు హీరో నువ్వు నీ కార్డ్ని నా దగ్గర మర్చిపోయావు అనగానే అప్పుడు హీరోయిన్ నేను ఈ కార్డ్ గురించి చాలా వెతికాను, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ అలాగే ఈరోజు నువ్వు మెంగ్ని కలిసావు కదా, సో తనతో ఏం మాట్లాడావు అని చెప్పి అని అడిగితే అప్పుడు హీరో నేను నీ గురించి చెప్పాను, అలాగే నీ అడ్రస్ కూడా ఇచ్చాను అనగానే ఏంటి నిజంగానే అడ్రస్ ఇచ్చావా అంటే ఇచ్చాను ఒక అడ్రస్ ఇచ్చానులే అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఏం అడ్రస్ అది అని అంటే అది చెప్పకూడదు ఒక సీక్రెట్ అంటాడు. అది ఏం అడ్రస్ అంటే పాపం వీడు ఒక బార్ దగ్గరికి అయితే వెళ్ళి నుంచుంటాడన్నమాట. అయ్యో నన్ను వెధవని చేశాడే వీడు అని చెప్పి మెంగ్ అయితే రియలైజ్ అవుతాడు. వీడు లోపలికి పోతాడు. ఇంకా తనకి అర్థమవుతుంది తను ఒక బార్లో ఉన్నాడని. మళ్ళీ తిరిగి వస్తాడు. వచ్చి రే ఎదవా నన్ను ఎంత ఎదవని చేసావురా నువ్వు, నేను నిన్ను మాత్రం మర్చిపోనురా, నీ సంగతి ఎలాగైనా తెలుస్తాను అని చెప్పి మెంగ్ అయితే అనుకుంటాడు. రెన్నైతే ఉంటుంది. రెన్నైతే వంటన్నీ చేసి పెడుతుంది అనమాట. అది హీరో గురించి. సో రెన్ను షెన్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. షెన్ అంటాడు నువ్వు మా అమ్మ కన్నా చాలా బాగా వండుతున్నావు, నువ్వు మా అమ్మ అయితే ఎంత బాగుంటుందో కదా నాకు అని చెప్పి షెన్ అయితే అంటాడు. ఇంకా మెంగ్ అయితే ఇంటికి వస్తాడా. సో రెన్ అయితే నూడిల్స్ పట్టుకొని తిను అని చెప్పేసానండి, నాకు ఆకలిగా లేదు, నేను ఆల్రెడీ బయట తినేస్తాను అనగానే అప్పుడు మెంగ్
నువ్వు తినొచ్చు కదా అని చెప్పేసి రెన్ అయితే అంటుంది. అప్పుడు మెంగ్ లేదు అని అంటాడు. సో హీరోయిన్ నూడిల్స్ తీసుకొచ్చి మెంగికి అయితే ఇచ్చేది. సో ఇదంతా గుర్తు తెచ్చుకుని తను నవ్వుకుంటూ ఉంటాడు. సో రెన్ అయితే ఏంటి నవ్వుతున్నా ఏం లేదు, మీరు తినండి నేను తినను అని చెప్పేసి మెంగ్ అయితే అంటాడు. మెంగికి అయితే కాల్ వస్తుంది, హీరోయిన్ దొరికింది అని చెప్పి అనగానే ఇంకా మెంగ్ అయితే ఇక ఫుల్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడా. సో ఇంకా రెన్ అనుకుంటుంది, అదేంటి అసలు హీరోయిన్ మాయమైపోయింది కదా, అలాంటిది మళ్ళీ ఎలా తిరిగి వచ్చింది అని చెప్పి ఈ అమ్మాయి అయితే థింక్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆఫీస్లోకి అయితే రెన్ అయితే వెళ్తుంది మార్నింగ్. ఈ అసిస్టెంట్ అయితే హీరోయిన్ దొరికింది కదా, సో తను ఇవన్నీ చెప్తూ ఉంటుంది అనమాట. సో వీళ్ళిద్దరిని చూసి అయినా వీళ్ళిద్దరికి ఏముందో ఏంటో కానీ నాకెందుకులే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ మళ్ళీ వీడి లైఫ్లోకి రాకుండా చూడాలి, నేను ఇప్పుడు ఎలాగైనా సరే నా కంట్రోల్ నుంచి దాటిపోకుండా చూడాలి అని చెప్పి ఈ రెండు అయితే ఆలోచిస్తారు. ఇంకా మన హీరోయిన్ని చూపిస్తారు. ఇన్వెస్టింగ్ మీటింగ్ ఉంటుంది కదా, సో దానికైతే వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు. సో హీరో అంటాడు నువ్వు కూడా రావచ్చు కదా అంటే అప్పుడు హీరోయిన్ లేదు, నేను వస్తే నీ వెనకాల ఎవరున్నాను అనేది తెలిసిపోతుంది కదా, సో నేను రాను, నువ్వే ఇల్లు అటెంప్ట్ అవ్వు అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా హీరో కూడా సరే అని అంటాడు. హీరో లోపలికి వెళ్ళంగానే అక్కడ చాలా మంది ఇన్వెస్టర్స్ ఉంటారు, అలాగే మెంగ్ వాళ్ళ ఇన్వెస్టర్ కూడా. ఇంకా హీరో అయితే మొత్తం ప్లాన్ ఏంటి అని చెప్పేసి చెప్తూ ఉంటే మెంగ్ వాళ్ళ ఇన్వెస్టర్ ఉన్నాడు కదా, వాడేమో అసలైనా నీ దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు, అలాంటిది నీకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నిన్నెవరు సపోర్ట్ చేస్తున్నారు ఏంటి, అయినా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్లో, ఒకవేళ నిన్ను నమ్మి మేము డబ్బులు పెడితే మాకు ప్రాఫిట్ వస్తుందో రాలో మాకేం తెలుసు, ఒకసారి ఫెయిల్ అయిపోయి ఒక బార్లో పనిచేస్తున్నావు, ఇప్పుడు ఇంకోసారి ఫెయిల్ అయితే ఇంకెక్కడ పనిచేస్తావో ఏంటో అనగానే ఇంకా హీరోకి కోపం వచ్చి ఆయన మీరేంటి నాతో ఇలా మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు హీరోయిన్ కూడా హీరోయిన్ అయితే హీరోకి ఫుల్ సపోర్టెడ్గా మాట్లాడుతుంటే ఇంక ఇన్వెస్టర్కి కోపం వచ్చి ఆగు మీ పని చెప్తాను అని చెప్పి వీరిద్దరు ఫొటోస్ అయితే తీసుకుంటాడు. కట్ చేస్తే ఇన్వెస్టర్ ఉంటాడు కదా, వీడైతే మెంగ్ దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఇలా జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంటాడా. మనకి కట్ చేస్తే మన హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్ స్టాక్ అయితే ఫుల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళంగానే హీరో ఏమో చూడు మన స్టాక్ ఎంతలాగా ఫుల్గా ఇంక్రీజ్ అవుతుందో అనగానే ఇంకా హీరో ఏమో నేను నీకు పార్టీ ఇస్తాను అని చెప్పేసి అనుకో. మళ్ళీ కట్ చేస్తే మనకు మెంగ్ని చూపిస్తారు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా, ఇన్వెస్టర్ అయితే ఫోటో చూపించగానే ఏంటి తిన్నా తన వెనకాల ఉన్నది అని చెప్పేసి మెంగ్ అనగానే అవును తినే అని చెప్పి ఇన్వెస్టర్ అయితే అంటాడు. ఇంకా మెంగ్కి అయితే ఫుల్ కోపం వస్తుంది. హీరోయిన్కి పార్టీ ఇస్తానన్నాడు కదా, సో వీళ్ళిద్దరు తింటుంటే అక్కడికి మెంగ్ వచ్చి హీరోయిన్ని లాక్కుని తీసుకెళ్తానే చూస్తాడు. సో హీరో ఏమో ఏం చేస్తున్నారా నువ్వెవరో అని అడిగితే నేను తన హస్బెండ్ని, సో మా ఇద్దరు మ్యాటర్లో నువ్వు రామాకు అనగానే అప్పుడు హీరోయిన్ లేదు అని చెప్పేసి అంట. ఎంత చెప్తున్నా సరే ఇంకా మెంగ్ వినిపోయేసరికి హీరో అయితే గట్టిగా కొడతాడు మెంగ్ని. మెంగ్ అడుగుతాడు హీరోయిన్ నువ్వు నాతో తిరిగి వచ్చే ఎందుకు నువ్వు రాలేకపోతున్నావు అనగానే మెంగ్ అయితే కాల్ రెన్కి ఒంట్లో బాగాలేదు అని చెప్పేసి మెంగ్ అయితే కాల్ వస్తుందా. సో హీరోయిన్కి కోపం వచ్చి వెళ్ళి నీ వైఫ్ని చూసుకో అని చెప్పి అక్కడి నుంచి అయితే హీరోతో వెళ్ళిపోతుంటే అప్పుడు మెంగ్ ఆపి నువ్వు నీ కొడుకు గురించి ఆలోచించవా, సరే నన్నేనా పట్టించుకో మాకు, కానీ నీకు నీ కొడుకున్నాడు కదా అని అంటే ఇంకా హీరోయిన్ చూసి చూడనట్టు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా బార్లో ఉండుంటుంది హీరోయిన్, తన కష్టాలు మొత్తం హీరోకి చెప్తూ ఉంటుంది. అలాగే 10 సంవత్సరాలు మెంగ్తో ఉండి ఎంత బాధపడిందో కూడా చెప్తుంది. ఇంకా తాగుదాం అనేసరికి ఇంకా హీరో అయితే ఆగు అని చెప్పేసి ఆపేసి మెంగ్ ఇంటికి వచ్చింగానే రెన్ అయితే ఒంట్లో బాగున్నట్టు ఉంటుంది కదా, సో మెంగ్ అంటాడనమాట నీకు ఒకవేళ ఇంకోసారి ఒంట్లో బాగోకపోతే వెళ్ళి హాస్పిటల్కి కాల్ చేసుకో నాకు కాదు అనగానే ఇంకా రెన్కి ఏం అర్థం కాదు ఏంటి మెన్ ఇలా మారిపోయాడని. ఇంకా రెన్నేమో మెన్ దగ్గరికి వెళ్తుంది. మెన్నేమో ఫుల్గా కోప్పడుతూ ఉంటాడు. అలాగే ఏమంటాడంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే బాగోదు అని చెప్పేసి మెంగ్ అయితే కోప్పడుతూ ఉంటాడు. మెంగ్ చేతిలో ఒకటి ఉంటుంది అనమాట, అదేంటంటే వశీకరణ చేసుకునేది. ఇంకా రెన్నేమో మెంగ్ మీదకి వెళ్ళంగానే ఇంకా మెంగ్కి కూడా కంట్రోల్ అవ్వదు. సో వీళ్ళిద్దరూ కలిసి రొమాన్స్ అయితే చేసుకుంటారు. ఇంకా మెంగ్కి తెలియకుండానే రెన్తో అయితే ఇంటిమేట్ అయితే అయిపోతాడు. ఇంకా మార్నింగ్ చూపిస్తారు. మార్నింగ్ అయితే మెంగ్ రెన్ని చూడంగానే ఇంకా షాక్ అవుతాడు. ఇంకా రెన్ అంటుంది ఏంటి నీకు గుర్తు లేదా నైట్ ఏం చేసావా అనగానే ఇంకా మెంగ్ ఏమో కూర్చుంటాడా, ఇంకా పద్దాకా రెండేమో హక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మెంగ్ అయితే అర్థమవుతుంది అనమాట. ఏం రియలైజ్ అవుతాడంటే ఎలాగో హీరోయిన్ హీరోతో ఉంటుంది కదా, సో నేను కూడా మూవ్ ఆన్ అవ్వాలి. అలాగే ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, పెళ్లి చేసుకుని హీరోయిన్ ముందుకు వెళ్తే ఇంకా హీరోయిన్ ఆ బాధ తట్టుకోలేక నా దగ్గరికి వచ్చేస్తుంది కదా అని చెప్పి అనుకుని ఇంకా మెంగ్ ఏమో రెన్కి చెప్తాడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. అలాగే హీరోయిన్ కూడా చూపిద్దాం అనుకుంటాడు తన లైఫ్లో మెంగ్ లేకపోతే హీరోయిన్ ఎంత బాధపడుతుందో అనేది కూడా చూపిద్దామని చెప్పేసి వీడు అనుకుంటాడు. హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ అయితే మార్నింగ్ లేచి నేను ఎక్కడున్నాను రా అని చెప్పేసి అనుకుంటుందా. ఇంకా హీరో వచ్చి ఇంకా పాలనైతే ఇచ్చి ఏమంటాడంటే
నువ్వు ఇక్కడికి నా వల్లే వచ్చావులే, నువ్వేం కంగారు పడ మాకు, నేను బయటే పడుకున్నానులే అని చెప్పి హీరో అయితే అంటాడా. ఇంకా హీరోయిన్ ఏమో సరే నాకు కొంచెం ఒక ప్రాజెక్ట్ ఉంది, అది మన ఇద్దరం కలిసి చేద్దామా అని అంటే అప్పుడు హీరో సరే చేద్దాము అని చెప్పేసి అని మెంగ్ని చూపిస్తారు. మెంగ్ కంపెనీలో అయితే చాలా అంటే చాలా టెన్షన్ అయిపోతూ ఉంటాడు, ఎందుకంటే తన కంపెనీలో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. సో వీడికి ఒకటి అర్థమవుతుంది, హీరోయిన్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పటి నుంచి నేను మొత్తం అన్నీ కోల్పోయాను, అప్పటి నుంచి నన్ను నేను కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇంకో కోపాన్ని అయితే అందరి మీద చూపిస్తాను. రెండేమో షాపింగ్ మాల్లోకి పోతుందా, సో తన షాపింగ్ మాల్లోకి వెళ్ళి నాకు ఆ బట్టలు కావాలి అని చెప్పేసి అప్పుడు అక్కడికి హీరోయిన్ అయితే వస్తుంది. హీరోయిన్ కూడా ఆ డ్రెస్ అనేది నచ్చింది. ఇంకా హీరోయిన్ని చూడంగానే రెన్ అంటుంది, ఏంటి నువ్వు ఇంకా బతికే ఉన్నావా, ఇంకా నువ్వు పోయావు అనుకున్నానే, అలాంటిది ఎలా తిరగొచ్చు నువ్వు అసలు అని చెప్పి మెంగ్ అయితే అడుగుతుందా. అప్పుడు హీరోయిన్ అయినా నీకెందుకు, నేను బతుకుంటే ఏంటి పోతే ఏంటి, నీకంత అవసరం కూడా లేదు అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే అంటుందా. మళ్ళీ మెంగ్ని చూపిస్తారు. మెంగ్ దగ్గరికి అయితే షన్ వచ్చి డాడీ నాకు డ్రెస్సెస్ కావాలి, సో ఎలాగో ఆంటీ వెళ్ళింది కదా తన దగ్గరికి వెళ్దాం రా అనగానే ఇంకా మెంగ్ కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇక్కడ ఈ రెన్ అయితే హీరోయిన్ ని రెచ్చగొడతానే ఉంటుంది, చాలా అంటే చాలా మాటలు అంటుంది. హీరోయిన్ కి అయితే ఫుల్ మండిపోతూ ఉంటుంది. ఇంకా అక్కడ ఒక డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ గురించి హీరోయిన్ అలాగే రెన్ వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు అదే మాటలతో. హీరోయిన్ అంటుంది, ఇది నేను ఫస్ట్ చూసాను కాబట్టి నాకు కావాలి డ్రెస్ అంటే, లేదు నాకే కావాలని చెప్పి రెన్ అయితే అక్కడ పనిచేసే అమ్మాయిని అడిగితే తనైతే ఫస్ట్ హీరోయిన్ చూసింది కాబట్టి హీరోయిన్కే ఇస్తాము అని చెప్పి అంటుంది. ఓ అందరూ నీ సైడే ఉన్నారా, ఓకేలే నాకు మెంగ్కి ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది, సో నువ్వు అది తట్టుకోలేవు కదా, తట్టుకోవాలి, నిన్ను మెంగ్ ఎప్పుడో మర్చిపోయాడు, తన నాతోనే ఉన్నాడు, తన నాతోనే ఉంటాడు కూడా అని చెప్పి రెన్ అయితే వాగుతూ ఉంటుంది. హీరోయిన్ చెప్తుంది, నాకైతే నీ మాటల మీద పూర్తిగా ఇంట్రెస్ట్ లేదు, సో నా ముందు ఇలాంటి చెప్పకుండా బయట వెళ్ళి చెప్పుకో, ఎందుకంటే నువ్వు చెప్పినంత మాత్రం నేను ఫీల్ అవ్వను అనగానే అప్పుడు రెన్ ఓ నిజంగా సర్లే కానీ నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వు అనగానే అప్పుడు హీరోయిన్ నేనైతే అసలు నీకు రెస్పెక్ట్ ఇవ్వను అని అంటే అప్పుడు రెన్కి కోపం వచ్చి తన చేయని వెత్తంగానే అప్పుడు హీరోయిన్ నేను ఇప్పుడు నిన్ను కొడతాను, కొట్టినంత మాత్రం నిన్ను కాపాడటానికి మెంగ్ అయితే రాడు కదా అని చెప్పి హీరోయిన్ అనగానే అక్కడికే మెంగ్ అయితే వస్తాడు. మెంగ్ వచ్చి హీరోయిన్ అని చెప్పి అరుస్తాడా. హీరోయిన్ వెనక్కైతే తిరుగుతుంది. ఇంకా షన్ కూడా అమ్మ అని చెప్పేసి అని అంటాడు. ఇంకా హీరోయిన్కి ఎక్కలేని ఎమోషన్ వచ్చి షన్ దగ్గరికి వెళ్తే షన్ ఏమో మా నువ్వు తిరిగి వచ్చావు కదా, వీళ్ళిద్దరిని అసలు విడగొట్ట మాకు, నాకు ఆంటీ అండ్ అలాగే డాడీయే కావాలి, నాకు నువ్వు వద్దు అన హీరోయిన్కి కోపం వచ్చి అయినా నీలాంటి కొడుకుని నేను ఎందుకు కన్నానా అనిపిస్తుంది, 10 ఏళ్ళు నేను మోసినందుకు బాగానే పెట్టావు, మీ నాన్నని మీ ఆంటీని ఎవడు విడగొట్టలే, ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోవనంగా ఎందుకు ఇంత మొండి కట్టనలాగా చేస్తున్నావు అని చెప్పి మెంగ్ని అడిగితే అప్పుడు హీరోయిన్ ఎవరు చేస్తున్నారు ఇక్కడ, మీరు మారిపోయారు నేను కాదు, మీరు వేరు నేను వేరు, ఇంకా నా కొడుకుతో నాకు సంబంధం కూడా లేదు, ఎందుకంటే నా కొడుకుని ఇలా తయారు చేసింది నువ్వు అని చెప్పి అనగానే షన్ నా గురించి కొంచెం మంచిగా మాట్లాడు, మా అమ్మ నాన్న గురించి కూడా మంచిగా మాట్లాడంగానే అప్పుడు హీరోయిన్కి కోపం వచ్చి ఇంకా నువ్వు మా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి మీరు అని అనగానే వీళ్ళైతే ఇంకా అక్కడే సీన్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్కి అయితే పిచ్చ కోపం వస్తుంది. ఇంకేమంటుందంటే మీరెవరో నాకు తెలీదు, ఇంకా మీతో మాకు సంబంధం లేదు అని కూడా అంటుంది. ఏంటి సంబంధం లేదంటూ తిన నీ కొడుకే కదా అంటే ఆడు నా కొడుకు కాదు ఇంకోసారి నువ్వు అలా అన మాకు. ఇంకా మెంగ్ అంటాడు సరే ఎక్కడి నుంచి వెళ్ళు అనగానే అప్పుడు హీరోయిన్ ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు, ఇది నా మాల్ కాబట్టి మీరే బయటకు వెళ్ళాలి అనగానే అప్పుడు మెంగ్ ఇది పెద్ద ఉన్న వాళ్ళది కదా, నువ్వు కాదు కదా ఓనర్ అని అంటే నేనే ఓనర్, ఆగు గార్డ్స్ని పిలిపిస్తానని చెప్పి గార్డ్స్ని అయితే బయట పంపించేస్తుంది అనమాట వాళ్ళందరినీ. ఇంకా ఈ అమ్మాయి అడుగుతుంది ఏమైనా హెల్ప్ చేయనా మ్యామ్ అంటే ఏమొద్దు అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా హీరోయిన్ అనుకుంటుంది అనమాట ఇంతలా హత్య చేశారు నన్ను, నా కొడుకు లేదు నా హస్బెండ్ లేడు అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో హీరో దగ్గర ఉంటే హీరోయిన్ అంటుంది అనమాట ఇలా పార్టీ ఒకటి ఉంది కదా నువ్వు వెళ్ళు నేను రాను, అలాగే నువ్వు బట్టలు కొనుక్కుంటాను కొన్ని కార్డు ఇస్తాను అనగానే ఇంకా సో హీరోకి కోపం వచ్చేసి ఎందుకు నువ్వు ఇంతలా చేస్తున్నావు, నీ మనసులో ఇంత బాధను పెట్టుకుని ఎందుకు ఇంతలా యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు నైట్ మాట్లాడింది నాకు గుర్తులేదు అనుకుంటున్నావా ఏంటి. హీరోయిన్ నైట్ తాగేసి ఏం మాట్లాడి ఉంటుంది మొత్తం అంతా నిజం చెప్పేసి ఉంటుంది. ఏమని అంటే ఇలా హీరోయిన్ నవెల్లోకి వచ్చింది, సో హీరో తన వల్ల ఇలా అయిపోయాడు, ఇలా మెంగ్కి హెల్ప్ చేశాను దానివల్ల నువ్వు ఇలా అయిపోయావు, ఇదంతా నా వల్లే అని చెప్పి మొత్తం అంతా చెప్పేసి ఉంటుందన్నమాట హీరోయిన్. ఇంక ఇదంతా గుర్తు తెచ్చుకోవడంగానే ఇంకా హీరోయిన్ చెప్తుందనమాట నువ్వేమైనా నా మీద కోపంగా ఉన్నావంటే అప్పుడు హీరో నీ మీద నేను ఎందుకు కోపంగా ఉంటానులే, నువ్వు నిజమే చెప్పావు కదా సర్లే వదిలే, నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు అని చెప్పేసి అనగానే హీరోయిన్ ఆగు అని అంటుంది. కొంచెం ఆలోచించుకొని ఇవ్వు అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా మనకి మార్నింగ్ చూపిస్తారు. ఇంకా ఆ పార్టీకి అయితే అటెంప్ట్ అవుతారన్నమాట.
సో వీళ్ళిద్దరూ అయితే అలా చూసుకుంటూ ఉంటారు. అక్కడికి మన రెన్ అలాగే మెంగ్ వీళ్ళిద్దరు కూడా వస్తారు. ఇంకా వీళ్ళ నలుగురు చూసుకునే యాటిట్యూడ్ చూపిస్తారు చూడండి, ఇంకా అదైతే మనం అసలు చూడలేము. ఇంకా అక్కడ ఒక పెయింటింగ్ కొనడానికి వచ్చారన్నమాట. సో అంటే మనం ఇంకా ఆ పెయింటింగ్ అని అనుకోవచ్చు, ఎందుకంటే ఈ సీన్లో మొత్తం అదే చూపిస్తుంది. ఇక్కడ ఏంటి, మెంగ్ రెన్ వీళ్ళిద్దరు ఒక టీం కదా, హీరోయిన్ హీరో ఒక టీము. ఒక పెయింటింగ్ని అయితే అనౌన్స్ చేస్తారు. దానికి హీరోయిన్ ఏమో ఒక ప్రైజ్ చెప్తుంది. ఇంకా హీరోయిన్ మీద మెంగ్ తగ్గకూడదని చెప్పి మెంగ్ ఇంకా ప్రైజ్ చెప్తాడన్నమాట. అలా 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 ఒక 10 బిలియన్ దాకా వెళ్ళిపోతుంది వీళ్ళది. వీళ్ళు చెప్పాలంటే మన హీరోయిన్ వాళ్ళు ఫూల్ చేశారన్నమాట. ఎవరిని, మెన్ని కావాలని చెప్పి మెన్ని అది కొనేలా చేస్తారు. పిచ్చి కాకపోతే ఈ మెన్ ఏమో 10 బిలియన్ అని చెప్పాను కానీ ఇంకా అందరూ అక్కడతో ఆపేస్తారు. ఆ పెయింటింగ్ ఏమో ఈ మెన్కే చెందుతుంది అనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత రెన్ అంటుంది అనమాట మెన్తో, మనం ఎలాగైనా సరే పెద్ద ఉన్న వాళ్ళు ఇంకా ఉన్న వాళ్ళం అయిపోతాము, ఎందుకంటే ఆ పెయింటింగ్ మనమే కొన్నాం కాబట్టి అని అంటుంది. ఆ పెయింటింగ్ వేసిన ఒక ఆయన ఉంటారు కదా, ఆయనతో కొలాబరేట్ చేస్తే ఇంకా వీళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు అవుతారు. సో మెంగ్ ఏమో ఆ పెయింటింగ్ ఏమో ఆయనకి చూపిస్తారు. చూపించగానే ఆయన ఏమో ఓ అవునా చాలా బాగుంది, సరే మీతో కలిపి నేను ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పేసి అంటాడు. మెంగ్ అంటాడు నిజంగానా అనగానే హా నిజమే, మీరు రేపు పొద్దున వచ్చేయండి అని చెప్పేసి ఈయనైతే అంటాడు. ఇంకా ఇదంతా మెన్కే వెళ్ళిద్ది అని చెప్పేసి అనుకుంటాడు మెన్. సో హీరోయిన్ అండ్ హీరో కూడా వస్తారు. ఈయన హీరోతో అంటాడు నువ్వే కదా మొన్న కలిసింది అనగానే అవును అని అంటారు. ఇంకా హీరోయిన్ ఏమో ఒక బౌల్ లాంటిది ఇస్తుందనమాట. సో అది చూడంగానే ఈయన చాలా ఎమోషనల్తో కొట్టిందనమాట మన హీరోయిన్. మన హీరోయిన్కి తెలుసు కదా నవల్లో ఏం జరిగిద్ది అనేది. ఆ బౌల్ ఏంటంటే ఆ బౌల్ వెనకాల వాళ్ళ ఆవిడదనమాట. అంటే ఆమె చనిపోక ముందు ఆ బౌల్ వెనకాల రాసి ఇచ్చింది. సో దాన్ని అయితే కోల్పోతారు ఈయన. అది తిరిగి హీరోయిన్ అయితే వాళ్ళకి ఇస్తారన్నమాట. సో ఇంకా ఇళ్ళ మీద ఎంత అభిమానం వచ్చేస్తుంది చెప్పండి. ఇంకా ఆయనకి హీరోయిన్తో అంటాడు నువ్వు ఎంత ఇంటెలిజెంటో కదా, నువ్వు ఆయనకి ఆ బౌల్ అంటే ఎంత ఇష్టమో నీకే తెలుసు, అలాగే ఎమోషనల్తో మనం ఈ డీల్ని కూడా తీసుకున్నాం కదా అనగానే అప్పుడు హీరోయిన్ అవును నేనైతే ఎమోషనల్తో ఆడుకోవాలి అని అనుకోవట్లేదు, కానీ ఆయనకి ఆ బౌల్ చెండాలని చెప్పి నేను అనుకున్నాను, అలాగే ఈ డీల్ మనకే వస్తుందిలే అనగానే అప్పుడు హీరో నువ్వెందుకు ఈ వరల్డ్ గురించి అంతలా చేస్తున్నావు, ఈ వరల్డ్ నీ వరల్డ్ కాదు కదా, అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు ఇంతలా నటిస్తున్నావు, ఎందుకు నీలో నువ్వే బాధపడుతున్నావు, నీ వరల్డ్కి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి హీరో అంటే అప్పుడు హీరోయిన్ సాడ్గా చూస్తుంది. సో హీరో ఏమో సరే రా వెళ్దామని చెప్పేసి తీసుకువెళ్తాడు. ఇంకా ఆ పెయింటింగ్ ఇచ్చిన ఉన్నాడు కదా, ఆయన అయితే ఏమని చెప్పాడు రేపు పొద్దునరా మనం మాట్లాడుకుందాం అని చెప్పాడు కదా. సో అందుకే నమ్మి మెంగ్ అయితే వెళ్తాడు. సో అక్కడికి మెంగ్ వెళ్ళంగానే ఇంకా అక్కడున్న ఒక ఆమె వచ్చేయమంటుందంటే మెంగ్ మీరు ఇక్కడ మీతో అయితే ఇంకా డీల్ అయితే మాట్లాడలేదు, ఆయన అయితే ఒప్పుకోలేదు, సో నువ్వు ఇక్కడ ఉండలేవు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అది వేరే వాళ్ళకి ఇచ్చారంట అనగానే ఇంకా మెంగ్ మొహం అయితే అలా ఇలా మాడదు. ఇంకా మెంగ్ అయితే కారులో కూర్చుంటే తన డ్రైవర్ చెప్తాడనమాట ఇలా ఎంప్లాయీస్ అందరూ మన కంపెనీలో మానేస్తున్నారు వర్క్ చేయడం అనగానే ఇంకా మెంగ్ అయితే చాలా అంటే చాలా బాధ కలుగుతుంది. ఇంకా మెంగ్ అయితే ఇంటికి వెళ్ళంగానే అప్పుడు రెండేమో తనకి కొన్ని డిషెస్ చేస్తే ఇక మెంగ్ కోపం వచ్చి నీ వల్ల 10 మిలియన్ అనేది పోగొట్టుకున్నాను నేను, ఆ తొక్కల పెయింటింగ్ అన్నావు, నీ వల్ల నాకేం రాలేదు, నీ వల్ల నాకు లాసే కానీ ఏం లేదు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఇంకా రెండేమో ఎందుకు అలా అరుస్తున్నావు అనగానే నాకు నువ్వు వద్దు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళిపోగానే ఇంకా రెండుకైతే కోపం వస్తుంది. రెండు అయితే షీన్ అయితే గట్టిగా తోసేస్తుంది అనమాట. ఇప్పుడు తెలుస్తుంది వీడికి అమ్మ వాల్యూ అంటే. మనకి కట్ చేస్తే హీరో హీరోయిన్ని చూపిస్తారు. సో వీళ్ళిద్దరూ ఏంటంటే ఒక బిజినెస్ మ్యాటర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికే మెంగ్ వచ్చి ఇంకా హీరోయిన్ని బతిమలాడుతూ ఉంటారు. నువ్వు నా దగ్గరకు వచ్చి నా తప్పు ఏంటో నేను తెలుసుకున్నాను, ప్లీజ్ నా దగ్గరికి వచ్చేవా, ఇదంతా రెన్ చేసిన తప్పు నాది కాదు, ప్లీజ్ వచ్చేవా అని అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది నువ్వేంటి ఇలాగా చూసావా ఇప్పటికీ నీ తప్పును ఒప్పుకోకుండా వేరే వాళ్ళ మీదకు తోస్తున్నావు, నాకు నువ్వెవరో తెలీదు, నేను నీతో రాను, ఇంకా నువ్వు నాకు లైఫ్లో కనిపించమాకు అని అంటే అప్పుడు మెంగ్ అయితే చాలా బతిమలాడుతూ ఉంటాడు. ఇంకా హీరోకి కోపం వచ్చి రే ఇంకోసారి నువ్వు బలవంతం పెడతావు ఆపుతావా, లేదంటే నేను కొట్టనా, ఇంకా బాడీ గార్డ్స్ వార్నింగ్ ఇస్తారు. ఇంకా మెంగ్ అయితే బయటికి తీసుకెళ్ళిపోతారు. ఇంకా మెంగ్ ఏమో ఇంటికి పోతాడనమాట. ఇంటికి పోగానే మన షన్కి తల మీద దెబ్బ తలుగుంటుంది. సో షన్ అడుగుతారు ఏం జరిగిందిరా అని అంటే షన్ అయితే చెప్తుంటే అప్పుడు రెన్ వచ్చి తనకి ఏం కాలేదు, ఏమైందంటే తన స్కూల్కి వెళ్తున్నప్పుడు స్కూల్లో ఎవరో కొట్టుకున్నారంట, అందుకే తనకు దెబ్బ తగిలింది అనగానే షన్ ఏదో చెప్దాం అనేసరికి కళ్ళు ఎర్రచేస్తుంది రెన్. ఇంకా షన్ ఏమో అవునానా అని చెప్పేసి ఇంకా పైకి అయితే షన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంకా మెంగేమో రెన్ను పట్టుకొని రియల్గానే నీ కళ్ళు నిజంగానే దెబ్బతిన్నాయా, నిజంగానే వేరే వాళ్ళకి అన్నయ్య పెట్టించుకున్నావా,
నీకు నిజంగానే కనిపించట్లేదా ఏమైనా అంటే అప్పుడు రెన్ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, నిజంగానే నా కన్నుకి దెబ్బ తగిలింది కదా, అది కూడా నీ వైఫ్ వల్లే కదా, ఏంటి మర్చిపోయావా అంటే నేనేం మర్చిపోలేదులే, కానీ సరే అయితే నేను మెడికల్ చెకప్ చేపిస్తాను, చెకప్ చేపించిన తర్వాత ఎవరిది నిజమో అబద్ధమో తేలిపోతుందిలే అనగానే ఇంకా రెన్ మనసులో అయితే చాలా భయం అనేది పుట్టుకొని వస్తుంది అనమాట. ఇంకా రెండు అంటుంది సరే అయితే నేను చెకప్ చేయించుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఇంకా నైట్ చూపిస్తారు. నైట్ అయితే రెన్ ఒకరికి కాల్ చేస్తుంది. తినేవారు రెన్ వాళ్ళ బ్రదర్ అనమాట. అసలు మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఏమని చెప్పు మెన్ గురించి వాళ్ళ బ్రదర్ ప్రాణాలు కోల్పోయినట్టు, అలాగే వాళ్ళ బ్రదరు చనిపోతూ రెన్ రెస్పాన్సిబిలిటీ రెన్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మెంగ్ చేతిలో పెట్టినట్టయితే మనకు చూపిస్తారు. కానీ ఇక్కడ ఏంటి రియల్గా వీడైతే చనిపోలేదు, ఇదంతా అబద్ధం అన్నమాట. సో ఇప్పుడేంటి మెంగ్ మనసులో ఏంటి ఇలా అన్నయ్య చనిపోయాడు, రెన్నేమో ఒంటరిగా ఉంది అనేది మెంగ్ మనసులో ఉంది. వీడు చనిపోయాడని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడనమాట. అర్థమైంది కదా ఇప్పుడు మీకు. కానీ వీడు బతికే ఉన్నాడు. వీడు అబ్రాడ్లో ఉన్న ఒక కంపెనీలో జలసాలు చేసుకుంటూ ఉంటాడనమాట. సో వీడు అన్నాడు ఏంటి నేను ఇప్పుడు గుర్తొచ్చాను, నువ్వు ఎందుకు నాకు కాల్ చేసావు అని రెన్ అడిగితే రెన్నేమో నువ్వు ఒక దాంట్లో నాకు హెల్ప్ చేయాలి అని అంటుంది. సరే అయితే ఏం చేయాలో చెప్పాను కానీ మనకు కట్ చేసి హాస్పిటల్లో రెన్ ఐ చెకప్ చేయించుకుంటుంటే అప్పుడే మెంగ్కి అయితే కాల్ వస్తుంది. అది కంపెనీ డైరెక్టర్కి ఏదో అయ్యింది, సడన్గా ఏదో అయిపోయింది అని చెప్పేసి వస్తుంది అనమాట. సో మెంగ్ అంటాడు అదేంటి ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదా, వాడికి ఏమైంది అని చెప్పేసి ఇంకా పరిగెత్తుకుంటూ అయితే ఆఫీస్కి అయితే వెళ్తాను. అమ్మా రెన్ను నువ్వు బతికిపోయావులే, కూర్చో అమ్మా. ఇంకా ఆఫీస్లోకి వెళ్ళంగానే అసిస్టెంట్ వచ్చి బాస్ మన అన్నీ అంటే మన కంపెనీ అనేది కింద పడిపోతుంది, మన ప్రాఫిట్స్ కూడా ఏమీ హై అవ్వట్లేదు, మనకన్నా ఒక కంపెనీ ముందుగా ఉంది అని. కానీ ఇంకా మెన్కి కోపం వచ్చి మెన్ అయితే హీరో దగ్గరికి వెళ్తాడు. సో సెక్యూరిటీ గార్డులు అయితే లోపలికి రానివ్వరు. సో ఇంకా హీరోనే లోపలికి రమ్మంటాడు. ఇంకా మెంగ్ అయితే లోపలికి వెళ్తాడు. ఇంకా హీరో దగ్గరికి వెళ్ళి మెంగ్ అంటాడు అనమాట, నీకు ఎంత ధైర్యం ఉంటే నా షేర్ హోల్డర్స్ వచ్చి అందరినీ లాగేసుకుంటావు, అలాగే నా కంపెనీని డౌన్ అయ్యేలా చేస్తావు అనగానే అప్పుడు హీరో ఎవరేం చేశారు, నువ్వు ఎక్కువ మాట్లాడ మాకు, నీ టాలెంట్ నువ్వు చూపించుకోలేకపోతున్నావు కాబట్టి ఇలా అయిపోయావు, అయినా ఒక పేదవాళ్ళగా ఎలా బతకాలో నువ్వు కూడా అర్థం చేసుకుంటావులే, ఇంకా నేర్చుకుంటావులే అని చెప్పి ఇప్పుడు మెంగ్ అంటాడు అయినా నీకు ఇదంతా నీ సక్సెస్తో కాదు కదా, నువ్వు నా వైఫ్ సక్సెస్తో ఏదో పైకి వస్తున్నావు అనగానే ఇంకా హీరోకి కోపం వచ్చి గట్టిగా కొడతాడు మెంగ్ని. ఇంకొకసారి వైఫ్ గిఫ్ అంటే బాగా చెప్తున్నాను, నా లైఫ్లోకి హీరోయిన్ లైఫ్లోకి ఇంకోసారి వచ్చావనుకో నీ తాట తీస్తా అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే రెన్నేమో వాళ్ళ బ్రదర్ని కలుస్తుంది. వాళ్ళ బ్రదర్ అంటారు మొత్తం అంతా బాగానే ఉందా, ఏమైంది నన్ను కలవాలనుకుంటున్నావు అని అంటే అప్పుడు రెన్ చెప్తుంది ఇలా మెంగ్ ఉన్నాడు కదా వాడైతే నా మీద అసలు ఇంట్రెస్టే చూపించట్లేదు, వాడు ఎలా ఉంటున్నాడు అంటే నన్ను ఎప్పుడు గెంటేద్దామా అని చెప్పి చూస్తున్నాడు, సో నేను వాడిని ఎలాగైనా గెంటేయాలి, నువ్వు దీంట్లో నాకు హెల్ప్ చేయాలి అని చెప్పి రెన్ అయితే అడుగుతుంది. వాళ్ళ బ్రదర్ అయితే ఈ మ్యాటర్ నేను చూసుకుంటాలే నువ్వు కంగారు పడమాకు అని. రెన్ అయితే మెంగ్ వచ్చి పడేసి అసలు నీ వల్లే ఇంతలా జరుగుతుంది, నువ్వు కానీ హీరోయిన్ని నా లైఫ్లో నుంచి పంపించకపోయి ఉంటే తను ఉండి ఇప్పటికీ నా లైఫ్ ఎలా ఉండేదో అంత బాగుండేదో నాకు తెలుసు, అంతా నీ వల్లేని, నువ్వు వచ్చావు నా లైఫ్ మొత్తం నాశనం, ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపో, నీ వల్ల నా కొడుకు తన తల్లిని పోగొట్టుకున్నాడు, అలాగే నేను నా పిల్లాన్ని పోగొట్టుకున్నాను, నాకు నువ్వు వద్దు ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోనంగానే ఇదంతా అయితే షీ చూస్తున్నాడని చెప్పి కళ్ళతో సైగ చేస్తుంది రెన్ను పైకి వెళ్ళమని చెప్పి, కానీ షీ వెళ్ళడం అనమాట. ఇంకా మెంగ్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా రెన్నేమో పైకి పోయి షీని చాలా అంటే చాలా టార్చర్ చేస్తుంది అనమాట. అదే నిజంగానే షీకి బుద్ధి రావాలి, ఎందుకంటే తల్లి ఉన్నప్పుడు తల్లి వాల్యూ తెలియదు కదా వాడికి. ఇంకా హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి అసలు ఇక్కడ ఏమైనా జరిగిందా ఏంటి, నాకు ఏదో జరిగినట్టు అనిపిస్తుంది, కొంచెం బ్యాడ్గా అనిపిస్తుంది అనగానే అప్పుడు హీరో ఏం బ్యాడ్గా ఏం జరగలేదులే, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వాళ్ళని బాధ పెట్టి నేనే బయట పంపించేశాను అనగానే ఎవరు ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అప్పుడు హీరో నేను చెప్పేది విను, నువ్వు ఈ లోకంలోకి వచ్చావు, ఈ లోకం నీ లోకం కాదు, ఈ వరల్డ్ అనేది వేరే వరల్డ్, నీ వరల్డ్ అంటే నీకుంది కదా, మరి ఇక్కడికి వచ్చి ఎందుకు ఇంత బాధ. అలాగే ఈ స్టోరీలో నేను మెయిన్ లీడ్ని, కానీ నేను మెయిన్ నీళ్ళుగా అవ్వకుండా నువ్వు వేరే వాడిని చేసావు, దానికి కూడా నేను బాధపడట్లేదు, నేను బాధపడుతుంది ఏంటంటే నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు, వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, అలాగే వాడి వల్ల ఎందుకు ఇంత బాధపడుతున్నావు అనేది నా బాధ, నువ్వు ఎప్పుడు దాకా ఉంటావో కూడా నాకు తెలీదు, కానీ ఆ ఉన్నంత వరకు నాతోనే ఉండు అని చెప్పి ఇంకా ఫోర్స్ఫుల్గా అయితే హీరోయిన్ని కిస్ చేస్తుంటే సో అక్కడ సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి మ్యామ్ కింద ఎవరో పిల్లోడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, అలాగే తన కళ్ళు తిరుగు కూడా పడిపోయాడు అనగానే ఇంకా
హీరోయిన్ ఏమో కిందకి పరిగెత్తుకుంటూ పోతుంది. అక్కడ ఎవరు ఉంటారు, షీ ఉంటారు. ఇంకా షీన్ చూడంగానే ఇంకా తన బాడీ మొత్తం చూస్తే చాలా తబ్బలు అనేవి ఉంటాయి అనమాట. ఇంకా షీన్ అలా చూసి తట్టుకోలేక షీని ఎత్తుకుని మరి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తుంది హీరోయిన్. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళంగానే డాక్టర్ చెప్తారనమాట, చాలా అబ్యూజ్ అనేది చేశారు ఈ పిల్లోడిని అనగానే అప్పుడు హీరోయిన్ కొంచెం ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్తారా అంటే అప్పుడు డాక్టర్ అదేంటమ్మా మీ ఇంట్లో ఏం జరిగిందో నేను ఎలా చెప్పగలను, కానీ నాకు తెలిసిందైతే ఆ పిల్లోడిని చాలా విధంగా టార్చర్ చేసి కొట్టారు, అది మాత్రం నాకు తెలుసు. ఒక తల్లిగా నువ్వు తనని కాపాడుకోలేకపోయావా అని చెప్పి హీరోయిన్ మీద అయితే రివర్స్ అవుతారు డాక్టర్. ఇంకా షీక్ అయితే మెలకు వస్తుంది. ఇంకేమని చెప్తాడంటే అమ్మా నన్ను చాలా అంటే చాలా టార్చర్ చేసేస్తుందయా ఆంటీ, ప్లీజ్ మా నాకు ఆమొద్దు, నువ్వు మళ్ళీ నాకు తిరిగి వచ్చేయమ్మా, నువ్వు ఇంటికి వచ్చేయమ్మా ప్లీజ్ మా, నువ్వు ఉండేనా నాకు హ్యాపీనెస్గా ఉంది అనగానే అప్పుడు హీరోయిన్ నా కొడుకుని చూసుకుంటూ ఉండు, నేను వెళ్ళి ఒకరితో మాట్లాడాలి అని చెప్పేసి హీరోకి అయితే చెప్తుంది. హీరోయిన్ వెళ్ళి మెంగ్ని అయితే గట్టిగా కొడుతుంది. గట్టిగా కొట్టి ఏమంటుందంటే రే నీకు సిగ్గు లేదా, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని నీ కంట్రోల్లో పెట్టుకోలేవా, నీ వల్ల నా కొడుకు ఎంత బాధపడుతున్నాడో తెలుసా, వాడిని గట్టిగా కొట్టిందంట, అది దాన్ని మాత్రం నేను వదిలిపెట్టను అనగానే అప్పుడు మెంగ్ నాకేం తెలుసు, పెద్దాక ఫస్ట్ నుంచి నా మీద వేసేస్తున్నావు నిందలంతా, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నన్ను వదిలేసిందే కాక నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి మెంగ్ అయితే అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ ఎవరిని వదిలేసారో బాగా తెలుస్తుందిలే అనగానే లేదు నాకు నువ్వు కావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను, ప్లీజ్ నా దగ్గరికి తిరిగి వచ్చి అని చెప్పేసి హీరోయిన్ బలవంతం పడుతుంటే హీరోయిన్ ఏమో గట్టిగా వాడి మీద గట్టిగా కొడుతుందనమాట. అక్కడి నుంచి హాస్పిటల్కి అయితే వస్తుంది. ఇంకా హీరోయిన్ ఏమో హీరో అడుగుతాడు ఏమైంది చేతికి అని అంటే ఏం లేదు నార్మల్గానే తలిగింది అనగానే అప్పుడు హీరో రియల్ చెప్పి ఏమైందంటే ఏం లేదని చెప్తున్నాను కదా అనగానే బయట అయితే రెన్ అయితే గొడవ చేస్తూ ఉంటుంది. రెన్ అంటుంది నన్ను లోపలికి వెళ్ళనివ్వండి, ఎందుకంటే నా బాయ్ ఫ్రెండ్ చాలా పెద్ద ఉన్నవాడు, వాడికి కానీ తెలిస్తే మిమ్మల్ని మాత్రం అస్సలు ఊరుకోరు చెప్తున్నాను అనగానే ఇంకా హీరోయిన్కి పిచ్చ కోపం వస్తుందా, వచ్చి అసలు నువ్వు మనిషివేనా, చిన్నపిల్లని ఎలా చూసుకోవాలో కూడా నీకు తెలీదు అనగానే నేనేం చేశానని ఎలా అంటున్నావు అని చెప్పి రెన్ అయితే కింద పడిపోతుందా. అప్పుడు హీరోయిన్ చెప్తున్నాను నా కళ్ళ ముందు నుంచి ఇక్కడి నుంచి దొబ్బే, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి దొబ్బే, లేదంటే నేను నిన్ను బతుకున్నాగానే చంపేస్తాను చెప్తున్నాను, నా కొడుకుని ఇలా చేసినందుకు నేను నిన్ను లైఫ్లో వదిలిపెట్టను చెప్తున్నాను అని చెప్పేసి హీరోయిన్ అయితే కోపంగా దాంతో మాట్లాడుతుంది. ఇంకా ఈ రెన్ ఏం చేస్తుంది, ఇంటికి పోయి హీరో డాక్యుమెంట్స్ని ఎతుకుతామని చెప్పేసి ఎతుకుతూ ఉంటుందా. అక్కడ ఒక నవల కనిపిస్తుంది. ఆ నవల ఏంటమ్మా ఎంత కొత్తగా ఉందని చెప్పి ఆ నవల తీసుకుంటుంది. రెన్ను చూడంగానే ఇంకా ఆ నవల్లో మొత్తం తిన స్టోరీ మొత్తం అన్నీ ఉంటుందన్నమాట. సో తనకు అర్థమైపోతుంది తిను ఒక నవల్లో ఉన్న ఒక క్యారెక్టర్ అని చెప్పి, అందుకే హీరోయిన్కి మొత్తం అన్నీ తెలిసినాయి, హీరోయిన్ బయట వరల్డ్ అమ్మాయి అని కూడా తెలుస్తుంది. హీరో హాస్పిటల్లో ఉంటాడు కదా, సో తన అసిస్టెంట్ వచ్చి చెప్తుంది అనమాట బాస్ ఇదంతా చేసింది అయితే రెన్ అండ్ అలాగే రెన్ వాళ్ళ బ్రదర్ ఏం చనిపోలేదు, తన బతికే ఉన్నాడు, ఇదంతా వాళ్ళిద్దరూ కావాలని చెప్పి నాటకం ఆడారు అనగానే ఇంకా మన మెంగ్కి అయితే ఫుల్ కోపం వచ్చి మెంగ్ అయితే ఇంటికి పోతాడు. పోయి ఇంకా ఆ రెన్ని చంపేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు అన్నమాట. ఇంకా మెంగ్ దగ్గరికి వెళ్ళి తన గొంతునైతే గట్టిగా పట్టుకుని నలుపుతుంటే అప్పుడు రెన్ అంటుంది మనం ఇక్కడ ఇదేమీ రియల్ క్యారెక్టర్ కాదు, ఇదంతా ఒక నవల్ అంటున్నా సరే ఇంకా హీరో అదే మెంగ్ అయితే నమ్మడనమాట. అలాగే షీ కూడా అంటాడు నువ్వు నా అమ్మవు కాదు అని చెప్పేసానంటే ఇంకా గట్టిగా పీక పిసికి చంపేద్దామని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా అక్కడికి రెన్ వాళ్ళ అన్నీ వచ్చింగానే ఇంకా బుర్ర పాడనమాట మన మెంగ్కి. అంటాడు ఏంటి నువ్వు ఇంకా చనిపోలేదా, నువ్వు బతికున్నావా అంటే నేను బతికి ఉన్నాను, చనిపోతాను అనుకున్నావా ఏంటి నీ గురించి అని చెప్పి ఇదంతా మేమిద్దరం నాటకం ఆడాంలే, అయినా ఇప్పుడు నీ ఆస్తి మొత్తం మాదే అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ అయితే మన మెంగ్తో అలా అంటూ ఉంటారు. అసిస్టెంట్ అయితే వచ్చి చెప్తుంది ఈ కంపెనీ మొత్తం వీళ్ళ పేరు మీద రిజిస్టర్ అయిపోయింది అని చెప్పి. ఇంకా అప్పుడు రెన్ కూడా అంటుంది అవును ఈ కంపెనీ అంతా మాదే, నీకు ఏ కంపెనీ లేదు, ఇక్కడి నుంచి దొబ్బేను ఫస్ట్ అనగానే ఇంకా గార్డ్స్ వచ్చి అయితే మెంగ్ని బయటకైతే గెంతేస్తారు. ఆఫీసులో చూపిస్తారు. ఆఫీస్లో హీరోయిన్ ఏమో వర్క్ చేస్తుండే హీరోయిన్ని చూస్తూనే ఉంటాడా. సో హీరోయిన్ అంటుంది ఏంటి అలాగే చూస్తున్నావు, నా మొహం మీద ఏమైనా ఉందా అంటే అలా ఏం కాదు నువ్వు ఈరోజు చాలా బాగున్నావు అని చెప్పి హీరోయిన్ని అడుగుతాడు నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉండడానికి ఒకసారి ఆలోచించవచ్చు కదా, నేను నీకు ఆఫర్ ఇస్తున్నాను, ఆఫర్ తీసుకోవచ్చు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా మనసులో ఏమనుకుంటుందంటే ఎప్పుడు ఉంటానో ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు కదా, దీనికి హోప్స్ ఇస్తాం మంచిది కాదు అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడమాకు నువ్వు అని చెప్పి హీరోయిన్ అయితే హీరో ఏమో ఇంకో నీకు ఒక డైమండ్ చైన్ తీసుకొచ్చాను ఇది చాలా బాగుంటుంది అని చెప్పి ఇంకా ఆ నెక్లెస్ అయితే పెడతాడు హీరోయిన్కి. పాపం ఇక్కడ మెంగ్ అండ్ అలిగేషి వీళ్ళిద్దరూ అయితే చాలా కష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే ఉండటానికి ఇల్లే లేదు, తినటానికి ఏమీ లేదు, వీళ్ళిద్దరూ కలిసి ఒక వాష్రూమ్లో అయితే ఉంటారన్నమాట. షీ అడుగుతాడు నానా ఎప్పుడు దాకా మన ఇద్దరం ఎక్కడ ఉండాలి అని అంటే అప్పుడు మెన్ నువ్వేం కంగారు పడమాకురా, నేను అమ్మని అడిగి ఎలాగైనా హెల్ప్ తీసుకుంటానులే, నేను
నిన్ను ఎప్పటికీ హ్యాపీగానే చూసుకుంటాను అని చెప్పి మెంగ్ అయితే అంటాడు. పాపం కదా, ఎలా ఉండాల్సిన వాళ్ళు ఎలా అయిపోయారు. మనకి కట్ చేస్తే హీరో హీరోయిన్ చూపిస్తారా. హీరో దగ్గరికి రెన్ వాళ్ళ అన్నయ్య రెన్ అయితే వస్తారన్నమాట. ఇంకా రెన్ వాళ్ళ అన్నయ్య ఉంటాడు కదా, వాడేమంటాడంటే, బాస్ మీరు బాగున్నారా, మీతో కొలాబరేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది, మీతో ఒక డీల్ మాట్లాడొచ్చానంటే అప్పుడు హీరో, నేను ఇప్పుడైతే మాట్లాడలేను ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్తో నేను డేట్కి వచ్చాను కాబట్టి, సో మీరు ఇక్కడి నుంచి దయచేసి వెళ్తారా అని చెప్పి హీరో అయితే రెన్ వాళ్ళ అన్నయ్యతో అంటాడు. ఇంకా రెన్కేమో ఇదంతా విని కోపం అయితే వచ్చేస్తుందా. రెన్ ఏమో వీళ్ళు లేకపోతే వేరే వాళ్ళు మన కొలాబరేట్ చేయరా ఏంటి అని చెప్పి అంటుంది. రెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్కి ఇష్టమైన డిషెస్ అయితే హీరో మొత్తం అంతా ఆర్డర్ చేస్తాడు. రెన్ ఏమో హీరో హీరోయిన్ని అంత ప్రేమగా చూసి అసలు తట్టుకోలేకపోతుంది. సో తినేమనుకుంటుందంటే ఎలాగైనా సరే ఈ ఎవిడెన్స్ని, అంటే తిన ఒక క్యారెక్టర్ అని చెప్పేసి హీరోకి చెప్దామని చెప్పి ఇంకా ఆ నెవెల్ ఉంటుంది కదా, ఆ నెవెల్ సిస్టమ్ని అయితే పిలుస్తుంది. సో ఆ సిస్టమ్ వచ్చిగానే ఇంకా రెన్ ఏమనుకుంటుంది, దీంట్లో మెయిన్ క్యారెక్టర్ నేను అవ్వాలి అని చెప్పేసి అనుకొని ఇంకా సిస్టమ్ని టచ్ చేస్తూనే చూస్తుంది. ఇంకా ఆ సిస్టమ్ ఏమని చెప్తుంది, ఈ కథకి హీరో హీరోయిన్ అయితే మన హీరో హీరోయిన్ అని చెప్పి చెప్తుంది. సో ఇంకా ఇదైతే అసలు తట్టుకోలేదన్నమాట. అదేంటి తన ఎలా హీరోయిన్ అవుతుంది, నేను కదా అవ్వాల్సింది, తన బయటది కదా, నేను ఇక్కడ హీరోయిన్ని కదా, అలాంటప్పుడు నేనే కదా హీరోయిన్ అవ్వాల్సింది, మీరంతా పిచ్చి అని చెప్పేసి ఆ నవల్ని అయితే చింపేస్తుంది. ఇంకెలాగైనా తినే హీరోయిన్ అవ్వాలి అని చెప్పి ఒక ప్లాన్. అలాగే షిన్ వీళ్ళిద్దరూ అయితే పనిచేస్తూ ఉంటారు, అది కూడా హీరోయిన్ ఆఫీస్లో అనమాట. సో హీరోయిన్కి దగ్గరగా వెళ్ళి షిన్ ఏమో ఏడుస్తూ ఉంటాడు, అమ్మ ప్లీజ్ మా మళ్ళీ మాతో తిరిగి వచ్చామా, ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయనుమా, నువ్వు లేకపోతే మేము చాలా కష్టపడుతున్నామా, వచ్చేమా అని చెప్పేస్తారంటే అప్పుడు మెంగ్ కూడా వీళ్ళిద్దరూ కలిసి అయితే బతిమలాడుతూ ఉంటారు హీరోయిన్ని. సో హీరోయిన్ చాలా ఎమోషనల్ అవుతుంది, కానీ మనసులో మాత్రం వీళ్ళిద్దరూ హీరోయిన్కి ఏం చేస్తారో అనేది మాత్రం గుర్తొస్తూనే ఉంటుంది. సో తనైతే డిసైడ్ అవుతుందన్నమాట మళ్ళీ వెళ్ళకూడదు అని చెప్పి. ఇంకా తనైతే ఒక కార్డ్ని అయితే ఇస్తుంది. కార్డ్ని ఇచ్చి, ఇంకొన్ని ఈ కార్డ్ తీసుకొని మీరు మీ లైఫ్ని లీడ్ చేయండి, అలాగే నాకు ఇంకా జీవితంలో కనిపించకండి ఇద్దరు, అర్థమవుతుందా, మీ లైఫ్ మీరు బతకండి అని చెప్పి హీరోయిన్ అయితే ఆ కార్డ్ని అయితే ఇస్తుంది. ఇదంతా దూరం నుంచి రెన్ అయితే చూస్తూ ఉంటుందన్నమాట వీళ్ళిద్దరిని. ఇంకా షీ అడుగుతాడు, నానా ఇంకా అమ్మ మన దగ్గరికి రాదా, మా అమ్మ మనల్ని వదిలేసినట్టేనా నాన్న అని చెప్పి ఏడుస్తుంటే, ఇంకా మీ అమ్మని మర్చిపోవాలరా, మన ఇద్దరమే బతకాలి అని చెప్పి మెంగ్ అయితే హీరో ఏమో అక్కడ గురించి వెయిట్ చేస్తుంటే, సో తలుపు తెరుచుకుని ఒక అమ్మాయి వస్తుంది, అమ్మాయి రెన్ అనమాట. సో హీరో ఏమనుకుంటాడు, హీరోయిన్ వచ్చిందేమో అనుకుంటాడు, కానీ రెన్ వచ్చి ఉంటుంది. రెన్ ఏమో దగ్గరికి వచ్చి కొంచెం లైక్ కొంచెం క్యూట్గా అట్లా యాక్ట్ చేస్తూ ఉంటుంది. హీరో అంటాడు, నువ్వు ఎలాంటి పనులు చేసినా సరే నేను మాత్రం నీకు లొంగను, ఎందుకంటే నీ ఇలాంటి క్యారెక్టర్లెస్ అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు, నీకు డబ్బులు ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు, క్యారెక్టర్లెస్ దాన్ని అంటారు దాన్ని, అలాగే నీలాంటి అమ్మాయిని చూడాలంటే నాకు చిరాకు వస్తుంది, అలాంటిది నువ్వు ఇవన్నీ ఎప్ప తీసుకుని కూర్చుంటే నేను నీకు లొంగుతాను అనుకుంటున్నావా, అలాగే మీ అన్నయ్య నాకు 3.5 మిలియన్ ఇవ్వాలి, మీ అన్నయ్య నాకు ఇవ్వలేదు, ఒక 3 వీక్స్లో కానీ మీ అన్నయ్య కానీ నాకు ఇవ్వలేదు అనుకో, అప్పుడు ఏం జరుగుతుందో నీకే తెలియదు చెప్తున్నాను, మీ అన్నయ్య ఇవ్వాల్సిన డబ్బులకి నువ్వు బాజులారు అయిపోతావు, ఇంకా నా కళ్ళ ముందు ఉండమాకు, నాకు కనిపించమాకు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదనుకో ఏం జరుగుద్దో నేను చెప్పలేను అని చెప్పి హీరో అయితే వార్నింగ్ ఇస్తాడు. రెన్ అయితే అక్కడి నుంచి కిందకు వచ్చేగానే అప్పుడు మెంగ్ అంటాడు, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, అనకే నా జీవితం నాశనం చేసిందే కాక వీడి జీవితం కూడా నాశనం చేద్దాం అనుకుంటున్నావా అంటే, ఇంకా అక్కడ ఉన్న షెన్ ఉంటాడు కదా, షెన్ ఏమో అక్కడ ఉన్న చెత్తనేమో రెన్ మీదకి ఇసురుతూ ఉంటాడు. ఇంకేమంటాడు, ఆంటీ చెత్తలోనే ఉండాలనగానే షెన్ ఏమో రెన్ కొడదామని చెప్పేసి వస్తుంది. సో ఇంకా మెంగ్ ఏమో ఆపుతాడనమాట, ఏంటి నా కొడుకు మీద ఎత్తుతున్నావు అని చెప్పేసి. అక్కడి నుంచి అయితే రెన్ వెళ్ళిపోతుంది. సో అక్కడికి మన హీరో హీరోయిన్ కూడా వస్తారు. వచ్చింగానే మన మెంగ్ని షెన్ని ఇద్దరిని చూస్తుంది, కానీ హీరోయిన్ ఏమో వాళ్ళని ఇగ్నోర్ చేసి పైకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోగానే అప్పుడు షెన్ అయితే అంటాడు, నానా అమ్మ మనని మర్చిపోయిందా, అంటే మనతో ఉండదా ఇంకా అని అంటే, నువ్వు ఇలాంటివి ఏం పెట్టుకోమాకబ్బా, మీ అమ్మ మనకి ఎలాగైనా సరే మన దగ్గరికి వస్తుంది, ఇలాంటి ఏమి నీ మైండ్లో పెట్టుకోమాకు, అర్థమవుతుందా అని చెప్పి మెంగ్ అయితే షెన్కి చెప్పి. హీరోయిన్ మీటింగ్లో ఉంటుంటుంది. సో షెన్ అయితే ఎవరు ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు. హీరో ఏమో వచ్చి నా కొడుకు కనిపించట్లేదు త్వరగా రా అనగానే అప్పుడు హీరోయిన్ నిజంగానే అంటే నిజంగానే అనగానే ఇంకా అందరూ వెతుకుతూ ఉంటారు.
హీరోయిన్ కి అయితే కాల్ వస్తుంది. అది ఎవరి దగ్గర నుంచి, దగ్గర నుంచి. రెండే అనమాట షన్ని కిడ్నాప్ చేసింది. నీకు నీ కొడుకు కావాలంటే నా దగ్గర ఉన్నాడు రా అనగానే ఇంకా హీరోయిన్ కూడా నువ్వు వాడికి ఏమైనా చేస్తే బాగో చెప్తున్నాను, నేను అక్కడికి వస్తున్నాను ఆగు అని చెప్పేసి అక్కడికైతే వెళ్తుంది అనమాట. అలాగే ఇంకా హీరోకి కూడా తెలుస్తుంది అనమాట షన్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే పరిగెత్తుకుంటూ అక్కడికి పోతుందా. ఆ లోపల అయితే రెన్ను చాలా బాగా గుర్తుంటుంది షన్ని. ఏమంటుందంటే వచ్చావా అమ్మా, నాకు తెలుసు ఇదంతా నవలని, దీంట్లో నువ్వే కదా హీరోయిన్వి, నీ కొడుకుని కొడుతూ ఉంటే నీకెంత బాగుంది చెప్పు అసలు. నాకైతే ఎంత సంతోషంగా ఉందో తెలుసా. ఇప్పుడు నీకు నీ కొడుకు కావాలో లేదంటే నీ ప్రాణాలు కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. నువ్వు చనిపోతావా లేదంటే నీ కొడుకుని చంపేయమంటావా అని అంటే అప్పుడు హీరోయిన్ ప్లీజ్ నా కొడుకుని ఏం చేయమాకు అని అంటే మరి చేయకూడదు అని అంటే నీకు నువ్వే చనిపో, నీ ప్రాణాలు ముఖ్యమా నీ కొడుకు ప్రాణాలు ముఖ్యమా అనగానే అప్పుడు హీరోయిన్ నా కొడుకు ప్రాణాలే ముఖ్యం అని చెప్పేసి అంటుంది. అవును కదా నాకు కూడా తెలుసు, కాబట్టి నువ్వు చనిపోయావుకో నేను హీరోయిన్ అయిపోతాను, సో ఫాస్ట్గా నువ్వు చనిపోమ్మా అని చెప్పి రన్ అయితే అంటుంది. ఇంకా అక్కడికి మన హీరో అలాగే మెంగ్ కూడా వస్తారన్నమాట. సో పరిగెత్తుకుంటూ వస్తుంటే మెంగేమో పట్టుకుందాం అని వస్తుంటే ఇంకా హీరోయిన్ని షూట్ చేద్దామని చెప్పేసి రెన్ వాళ్ళ అన్నయ్య అనుకుంటాడన్నమాట. ఇంకా అడ్డుగా అయితే మెంగ్ అయితే వెళ్తాడన్నమాట. మెంగ్ వెళ్ళంగానే ఇంకా మెంగ్ ఏమో హీరోయిన్ గురించి అయితే చనిపోతాడు. ఇంకా హీరోయిన్ ఏమో మెంగ్ ని చూసి ఫుల్ షాక్. హీరోయిన్ ఏమో పరిగెత్తుకుంటూ మెంగ్ దగ్గరికి వెళ్ళి లెగు అని చెప్పేసానంటే మెంగ్ ఏం మాట్లాడు ఇంకేమంటాడంటే నన్ను చాలా క్షమిస్తావా, ఎందుకంటే ఫస్ట్ నుంచి నేనే తప్పు చేశాను, నేను నిన్ను లైఫ్లో చాలా బాధ పెట్టాను, అసలు ఇంతలా బాధపడతానని నేను అనుకోలేదు, అలాగే నువ్వు ఉన్నప్పుడు నాకు నీ వాల్యూ తెలియలేదు, ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోయావో అప్పటి నుంచి నాకు చాలా వాల్యూ తెలిసి వచ్చింది, ఐఎమ్ సో సారీ అండి, అలాగే మన కొడుకుని నీ చేతిలోనే పెడుతున్నాను, మన కొడుకుని బాగా చూసుకో ప్లీజ్ అని చెప్పేసి ఇంకా అక్కడితో అయితే ప్రాణాలు అయితే విడుస్తాడు హీరో. ఇంకా మెంగ్ సమాధి దగ్గర అయితే హీరోయిన్ అయితే అట్లా చూస్తూ ఉంటుంది. హీరోయిన్ అలా అమ్మ చెప్తుంది అదేంటి నాకు మనవడు ఉన్నాడు అనుకోదా, నువ్వు నాకు చెప్పలేదు, నాకు ఈ మనవడు చాలా బాగా నచ్చాడు అని చెప్పేసి హీరోయిన్ అలా అమ్మ అంటూ ఉంటుంది. ఇంకా అటు నుంచి అయితే హీరో కూడా వస్తాడు. హీరో అయితే హీరోయిన్ ప్రపోజ్ చేస్తాడు, హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా ఇక్కడతో అయితే ఈ మూవీ అయిపోతుంది. అండ్ గాయస్ కొంచెం కొత్తగా ఉంటుందని ఇలాంటి స్టోరీ చెప్పాను. ఇలాంటి స్టోరీ ఇప్పుడు దాకా నేనైతే చెప్పలేదు కదా. ఏమో గైస్ మరి ఇది హ్యాపీ ఎండింగో సాడ్ ఎండింగో నాకే అర్థం కావట్లేదు. సో ఈ డ్రామా నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో, ఓకేనా. అలాగే ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఒక మనిషి ఉన్నప్పుడు తన వాల్యూ మనకు తెలియదు, అదే మనసు తన దూరమైనప్పుడు మనకి తన వాల్యూ తెలుస్తుంది. అదే అనమాట ఈ డ్రామాలో మోరల్ ఆఫ్ ది స్టోరీ.